మనం చాలా సందర్భాల్లో ఏఐ గురించి ఏఐ క్రియేట్ చేస్తున్నటువంటి డిఫికల్టీస్ గురించి కూడా విన్నాం. గృహిణీలు ఎవరైతే ఇంటి పట్టున ఉండి సంపాదన మొదలు పెట్టాలనుకున్న వారికి ఈ ఏఐ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో ఈ ఏఐ టూల్స్ అనేది హౌస్ వైఫ్స్ కి ఎలా ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంట్లో ఉన్న గృహిణులకి ఒక 10 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. 10 జీరో స్కిల్తోని వాళ్ళు 2-3 టూల్స్ యూజ్ చేసుకొని ఇన్స్టెంట్గా డబ్బులు తీసుకొచ్చుకునే విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది నాకు వచ్చినప్పుడు ఉమెన్ ఏం చెప్తారు అంటే, సార్ నాకు ఏ స్కిల్ లేదు అని అంటారు. ఇప్పుడున్న ఏ జనరేషన్లో స్కిల్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ. అండ్ ఉమెన్ పర్టికులర్గా చూసినప్పుడు దే ఆర్ మల్టీ టాలెంటెడ్. ఎందుకు అంటే, ఒక సాంగ్ చేయడం suno.com అనే వెబ్సైట్తోని ఎంత అక్యురేట్గా ఎంత క్లియర్గా సాంగ్ ఇస్తుందంటే యూ విల్ నాట్ ఈవెన్ ఇమాజిన్. సోషల్ మీడియాలో ఎవరైతే టాలెంట్ ఉపయోగించుకొని నార్మల్గా వాళ్ళు వీడియోలు చేస్తున్నారో ఒక్కొక్కరికి లక్షలు సంపాదిస్తున్నారు, వాళ్ళు సెలబ్రిటీలు అయిపోతున్నారు, బిగ్ బాస్లోకి వెళ్ళిపోతున్నారు. ఏఐ చాలా టూల్స్ వచ్చాయి. మీకు ఆయిల్ పెయింటింగ్ చేసిస్తుంది, మీకు ఫేస్ ఆర్ట్ చేసిస్తుంది, మీకు గ్లోసైన్ ఆర్ట్ చేసిస్తుంది, స్కెచ్ చేసిస్తుంది. ఫోటోని తీసుకొని ఫోటో అప్లోడ్ చేసి ఆటోమేటిక్గా డిఫరెంట్గా మనం ప్రాంప్ట్ ఇస్తే. హాయ్ హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. మనం చాలా సందర్భాల్లో ఏఐ గురించి ఏఐ క్రియేట్ చేస్తున్నటువంటి డిఫికల్టీస్ గురించి కూడా విన్నాం. మనకి ముఖ్యంగా నిఖిల్ గారు చెప్పినట్టు మనకి ఏఐలో మనకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. అదే విధంగా తను అందిస్తున్నటువంటి కోర్సెస్లలో ముఖ్యంగా ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు, అది కూడా తెలుగులో అని మనకి ఇంతకు ముందే చెప్పారు. ప్రస్తుతం దాంట్లోనే మనం గృహిణీలు ఎవరైతే ఇంటి పట్టున ఉండి సంపాదన మొదలు పెట్టాలనుకున్న వారికి ఈ ఏఐ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదే విధంగా ఎలాంటి సంపాదనను మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్న విషయాలన్నింటినీ గురించి కూడా వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ నిఖిల్ గారు. హలో మ్యామ్. సో నిఖిల్ గారు, మీరు ఇంతకు ముందు చెప్పున్నారు లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఏఐ టూల్స్ అని చెప్పి. సో మీరు కోర్స్ అందిస్తున్న దాంట్లో కూడా ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, యంగ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, మోస్ట్లీ ఉమెన్స్, హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారని చెప్పారు. సో ఈ ఏఐ టూల్స్ అనేది హౌస్ వైఫ్స్ కి ఎలా ఉపయోగపడుతుంది? మ్యామ్, ఫస్ట్ జనరల్ గా అంటే మనీ మేకింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు చేసినా కూడా కావాల్సింది ఏంటంటే మనీ కోసం చేస్తారు. సో ఇప్పుడు జాబ్ చేసినా కూడా డబ్బులు రావడం కోసమే చేస్తారు. దాని ప్రాసెస్ మొత్తం ఒకసారి డీకోడ్ చేద్దాం. ఇప్పుడు జాబ్ కి వాళ్ళు ఎంప్లాయ్గా చేస్తున్నప్పుడు డబ్బులు ఇవ్వాలి అంటే వాళ్ళ కంపెనీ ఏం చేస్తుంది? బిజినెస్ చేస్తుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఎక్కడైనా చూసుకుంటే ఎవరైనా కూడా డబ్బులు రావాలంటే ఏదో ఒక బిజినెస్ చేయాలి. సరే, బిజినెస్ చేయాలి అంటే ఏం చేయాలి? బిజినెస్ చేయాలి అంటే ఏదో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఏదో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఏంటి? ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి మనం. సో ఇప్పుడు నేను లైఫ్లో ఆల్మోస్ట్ ఒక 200-300 బ్రాండ్స్తోని వర్క్ చేయడం జరిగింది. దాంతోపాటు స్టడీ చేయడం జరిగింది. రీసెర్చ్ చేసిన తర్వాత మొత్తం అన్ని సిస్టమ్స్ చూసినాను. కెమెరా చూడండి, ఏదైనా చూడండి, ప్రతిదీ అబ్జర్వ్ చేయండి, చుట్టుపక్కల ఉన్న థింగ్స్, మనం డబ్బులు పెట్టి కొనేదానికి ఒక VST అనే ఫార్ములా డీకోడ్ చేయడం జరిగింది. VST. సో ఈ VSTని ఫాలో చేస్తే మనకు డబ్బులు వస్తాయి. సింపుల్. V స్టాండ్స్ ఫర్ వాల్యూ క్రియేషన్, S స్టాండ్స్ ఫర్ స్కిల్, T స్టాండ్స్ ఫర్ టైం. ఒకటి, నేను మీ లైఫ్లో మీ టైం సేవ్ చేస్తూ నా స్కిల్ ఉపయోగించి మీకు ఎటువంటి వాల్యూ ఇచ్చినా కూడా మీరు నాకు డబ్బులు పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ Amazon.com తీసుకోండి. అమెజాన్ ఏం చేస్తుంది? వెండర్స్ అందరినీ తీసుకొని మన లైఫ్లో వాల్యూ యాడ్ చేస్తుంది. వాళ్ళు ఏ స్కిల్ వాడుతున్నారు? వాళ్ళు టెక్నాలజీ, మార్కెటింగ్ అనే స్కిల్ వాడుతున్నారు. వాళ్ళు ప్లాట్ఫామ్, వెబ్సైట్ క్రియేట్ చేస్తారు. మన లైఫ్లో టైం సేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్లైన్ ఫోన్ నుంచి మనం స్మార్ట్ ఫోన్ తీసుకున్నాం. మనకి టైం సేవ్ చేస్తుంది, ఎక్కడంటే అక్కడ క్యారీ చేయొచ్చు, వాల్యూ క్రియేషన్ చేస్తుంది. టెక్నాలజీ అనేది కూడా స్కిల్ కదా. స్కిల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే డీకోడ్ చేసింది ఏంటంటే స్కిల్ ఇంపార్టెంట్, వేరే వాళ్ళ లైఫ్లో టైం సేవ్ చేయడం ఇంపార్టెంట్, వాల్యూ క్రియేట్ చేస్తున్నామా లేదా ఇంపార్టెంట్. అండ్ ఆ వాల్యూ కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే ఫాస్ట్గా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంట్లో ఉన్న గృహిణులకి ఒక 10 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. 10 జీరో స్కిల్తోని వాళ్ళు 2-3 టూల్స్ యూజ్ చేసుకొని ఇన్స్టెంట్గా డబ్బులు తీసుకొచ్చుకునే విషయాలు మాట్లాడుకుందాం. ఒకటి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే, ఇప్పుడు వాల్యూ క్రియేషన్ కామన్, మీకు అర్థమైపోయింది. మనం ఏం చేయాలి? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాల్యూ క్రియేట్ చేయాలి. వేరే వాళ్ళ లైఫ్లో వాల్యూ క్రియేట్ చేస్తే మన డబ్బులు వస్తాయి. ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కెరీర్ కౌన్సిలర్ ఏం చేస్తాడు? మనకు గైడెన్స్ ఇస్తాడు ఎక్స్పీరియన్స్తోని. ఆయన మనకు టైం సేవ్ చేస్తున్నాడు కాబట్టి మనం ఆ టైంకి వాల్యూ ఇస్తాం. ఫస్ట్ ఏం చేయాలంటే అందరూ కూడా మీ టైంకి వాల్యూ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అంటే ఎంత హవర్ వాల్యూ అని క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఈ హవర్ వాల్యూ క్లారిటీ తెచ్చుకుంటే మనకి ఏంటంటే టైం వేస్ట్ చేస్తున్నామా లేదంటే టైం ఇన్వెస్ట్ చేస్తున్నామా అనే క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ అయితే రెగ్యులర్గా కామన్ యావరేజ్ చూసుకుంటున్నా 25,000 to 30,000 రూపీస్ వస్తాయి. అంటే 30,000 రూపీస్ డివైడెడ్ బై 30 days వర్క్ చేస్తుంటే డేకి 1,000 రూపీస్, డేకి 10 hours వర్క్ చేస్తాడు, హవర్కి 100 రూపీస్. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫుల్ టైమ్గా వర్క్ చేస్తే ఆయనకు వచ్చేది నార్మల్గా హవర్కి 100 రూపీస్, జస్ట్ ఒక హవర్ వాల్యూ.
ఇప్పుడు మనకున్న టైం ఇంట్లో 3 అవర్సా 4 అవర్సా 5 అవర్సా నా హవర్ వాల్యూ ఎంత అని చెప్పి మనం రాసి పెట్టుకోవాలి. అట్లీస్ట్ అది 200 300 500 ఉంటే బాగుంటుందా, లేదా 1000 ఉంటే బాగుంటుందా, హవర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఎక్కడ వస్తుందని అంటే, నేను ఇప్పుడు హవర్కి 500 రూపాయలు నా హవర్ వాల్యూ అనుకుందాం మ్యామ్. నేను ఇప్పుడు 500 రూపీస్తో నేను 1 అవర్ సినిమా చూస్తున్నాను అని అంటే అప్పుడు ఆలోచిస్తాను, నేను నిజంగా నా కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాను టైంని, లేదు అని అంటే నేను సినిమా చూస్తే టైం పాస్లో నేను వేస్ట్ చేస్తున్నాను. ఈ క్లారిటీ తెచ్చుకోవడం అనేది మనకు ఇంపార్టెంట్. దీనివల్ల మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ హవర్కి 500 రూపీస్ వచ్చే స్కిల్స్ ఏమున్నాయో కూడా దాన్ని రివర్స్గా చూడాలి. ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే, చాలా మంది నాకు వచ్చినప్పుడు ఉమెన్ ఏం చెప్తారు అంటే, సార్ నాకు ఏ స్కిల్ లేదు అని అంటారు. ఇప్పుడున్న ఏ జనరేషన్లో స్కిల్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ. అసలు ఇక్కడ ఏంటి అంటే, ఆన్లైన్ ప్రపంచంలో నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఏది కొత్తగా వచ్చిందని చెప్పి ముందు నేర్చుకుంటే మనం ఏంటంటే దాన్ని వేరే వాళ్ళకి అందిస్తూ ఉంటే మనం అక్కడ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఏదైనా అంతే, సాఫ్ట్వేర్ కానీ, ఆర్ట్ అయినా, స్కిల్ అయినా, ఏదైనా కూడా దాంతో సంపాదించుకోవచ్చు. ఫస్ట్ నేను ఏం చెప్తా అంటే, వాళ్ళకి వాళ్ళ ఇండివిజువల్ స్వాట్ అనాలిసిస్ చేసుకోమని చెప్తా. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళు ఎక్కడ చేసుకోగలుగుతారు. మ్యామ్ లాట్ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే, వాళ్ళకి ఒక కెరియర్ బ్రేక్ వచ్చింది, కెరియర్ బ్రేక్ వచ్చిన తర్వాత మేము మొత్తం 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటారు. కానీ ఇన్హరెంట్గా వాళ్ళకి టాలెంట్స్ ఉంటాయి. చిన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కానీ, అండ్ ఉమెన్ పర్టికులర్ చూసినప్పుడు దే ఆర్ మల్టీ టాలెంటెడ్. ఎందుకు అంటే వాళ్ళు క్లీనింగ్ చేస్తారు, కుకింగ్ చేస్తారు, పిల్లల్ని చూసుకుంటారు, ఫినాన్స్ మేనేజ్మెంట్ చేస్తారు, అన్ని థింగ్స్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి లాజికల్ క్రియేటివ్ థింగ్స్ చాలా ఎక్కువ పనిచేస్తాయి. ఎందుకంటే స్ట్రెస్లో కూడా వాళ్ళు ఇంకెక్కువ పని చేయగలుగుతారు. వాళ్ళకి ఆ స్కిల్ ఉంది కాబట్టి ఏ స్కిల్ నేర్చుకోవడం కూడా చాలా ఈజీ. అండ్ వాళ్ళ స్కిల్ ఏముంది అని చెప్పి ఫస్ట్ వాళ్ళు చూసుకొని దాని మ్యాచింగ్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ వాయిస్ బాగుంది అని చెప్పి చాలా మంది అన్నారు అనుకోండి, అంటే మీరు వాయిస్ ఓవర్ సర్వీసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా చెప్తున్నా. అయితే వాయిస్ ఓవర్ సర్వీసెస్ మీరు స్టార్ట్ చేసి అక్కడ ఏ టూల్స్ వాడి ఇంకెక్కువ పనులు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ ఓవర్ డబ్బింగ్ సర్వీసెస్కి ఎవరెవరికి అవసరం ఉంటుంది, యూట్యూబ్ ఛానల్కి అవసరం ఉంటుంది, యాంకరింగ్ దానికి, మూవీస్కి చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంటూనే ఉంటుంది. ఏదైనా ఏమంటారంటే చిన్న కిరణం కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్స్ కూడా వాయిస్ ఓవర్ అడుగుతారు. ఒక వాయిస్ ఓవర్కి నార్మల్గా మినిట్కి 1000 రూపీస్ 1500 రూపీస్ కూడా తీసుకుంటారు. అండ్ ఇంకా మంచి ఫెమిలియర్ వాయిస్ ఏంటంటే ఇంకెక్కువ చేస్తారు. అయితే ఇప్పుడు మీ ఇన్న వాయిస్తోని మీరు ఒక 1000 రూపీస్ సంపాదగలిగితే మనకి ఏఐ టూల్ 11 ల్యాబ్స్ అని ఒకటి ఉంది, ఫిష్ ఆడియో అని ఉంది, ఇలా TTS మేకర్ అని ఉంది. ఇలాంటి వెబ్సైట్స్లో ఏంటంటే మోర్ దాన్ 1100 వాయిస్ ఓవర్స్ ఉంటాయి. అందులో వాయిసెస్ అవైలబుల్ ఉంటాయి. దాని మీకు పర్ మంత్ కాస్ట్ వచ్చేసి కూడా 700 రూపీస్ 800 రూపీస్ ఉంటుంది. 700 రూపీస్ 800 రూపీస్లో ఆ టూల్లో ఇన్వెస్ట్ చేసి ఆ టూల్ని యూజ్ చేసుకొని మీరు ఆల్రెడీ వాయిస్ ఓవర్ చేస్తున్నారు కదా, వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు ఆ వాయిస్ ఓవర్ది ఆ సర్వీస్ సెల్ చేసుకోవచ్చు. వాళ్ళకి మల్టిపుల్ ఇచ్చేయచ్చు. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డే మొత్తంలో 10 వాయిస్ ఓవర్లు చేసిస్తారనుకోండి, టూల్ యూజ్ చేయొచ్చు. అందులో వాయిస్ క్లోనింగ్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది. మీ వాయిస్ కనుక 5 సెకండ్లు మీరు అందులో చేసి అప్లోడ్ చేస్తే అదే మీకు 50 సెకండ్లు కూడా మీరు స్క్రిప్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది, మీ వాయిస్తోనే చేస్తుంది. ఓకే, సో మనం ఓవరాల్ స్క్రిప్ట్ కూడా చదవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే 10 నిమిషాలు పట్టే పని ఇంటూ 10 టైమ్స్ ఒకటే టూల్ యూజ్ చేసుకొని చేసేయచ్చు. వాయిస్ క్లోనింగ్ మీరు రేపొద్దున అవైలబుల్ లేరు ఇమీడియట్గా, కానీ మీ వాయిస్లోనే అందరు ఆడియన్స్ అలవాటు అయి పడిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ ఏం చేయాలి, మీ వాయిస్ ప్రీవియస్ దానిలోకి నేను కట్ చేసుకొని 5 సెకండ్స్ ఇన్పుట్ ఇచ్చి క్లోన్ చేసేస్తే నేను ఇచ్చిన స్క్రిప్ట్తో మీ వాయిస్తో వచ్చేస్తుంది. ఓకే, 700 రూపీస్కి పర్ మంత్కి ఫ్రీ అకౌంట్తో మీకు 10,000 క్యారెక్టరిస్టిక్స్ వస్తుంది. 700 రూపీస్ పెయిడ్ వర్షన్లోనే ఉంది. వాయిస్ క్లోనింగ్ అంటాం. ప్లస్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి, కానీ పాజిటివ్ సైడ్ మాట్లాడదు మనం. పాజిటివ్ సైడ్లో చూసినప్పుడు ఎన్నో వాయిస్ ఓవర్స్ ఉంటాయి కదా, ఎన్నో వాయిస్ వాళ్ళకి ఇంగ్లీష్లో కావాలా, హిందీ కావాలా, తెలుగు కావాలా, తమిళ్ కావాలా, మరాఠీ కావాలా, అన్ని కూడా ఇచ్చేయచ్చు. ఇంట్లో కూర్చొని ఒక డబ్బింగ్ స్టూడియో లాగా స్టార్ట్ చేసుకొని యూ కెన్ డూ. ఇది వాయిస్ క్లోనింగ్ ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ సాంగ్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మనం ఒక సాంగ్స్ ఏ మూమెంట్స్లో వాడతారని చెప్పి చూసుకుంటే, నార్మల్ ఒక పర్సన్ పుట్టినప్పటి నుంచి బర్త్డేకి అవసరం, 21st డేకి అవసరం, అప్పుడు పెళ్లి సాంగ్స్ అవసరం, తర్వాత మ్యారేజ్ డే, తర్వాత ఎంగేజ్మెంట్, డిఫరెంట్ దానికి ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఎన్నో రకాలు, షష్టి పూర్తి, చనిపోయినప్పుడు కూడా సాంగ్ చేస్తున్నారు లాట్ ఆఫ్ ప్లేసెస్లో. అండ్ సో ఇది పర్సనల్. ప్రొఫెషనల్గా వద్దాం, కంపెనీ యానివర్సరీ అయింది సాంగ్ కావాలి, కంపెనీ అచీవ్మెంట్ చేసింది సాంగ్ కావాలి. ఇలా మనం చూసుకుంటే ఏం లేదు, ఒక 50 to 60 ప్లేసెస్లో సాంగ్స్ అవసరం ఉన్నాయి. పొలిటికల్ ఒక లీడర్ నిల్చుంటున్నాడు, ఆయన కూడా సాంగ్ రూపకం ఉంది. ఇప్పుడు జగన్ ఒక మూమెంట్ డ్రైవ్ చేశాడు, రావాలి జగన్ కావాలి జగన్, ఒక సాంగ్ అంత పవర్ఫుల్, నిజంగా అంత పవర్ఫుల్ మీడియా మార్కెటింగ్లో కూడా. ఒక సాంగ్ చేయడం suno.com అనే వెబ్సైట్తోని ఎంత అక్యురేట్గా ఎంత క్లియర్గా సాంగ్ ఇస్తుంది అంటే యూ విల్ నాట్ ఈవెన్ ఇమాజిన్. నాకు తెలంగాణ స్టైల్లో సాంగ్ కావాలి అంటే అసలు ఫోక్ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఏమవసరం లేదు, ఆ టూల్ ఒక్కటి మాస్టర్ చేస్తే చాలు. నా ఎగ్జాంపుల్ నా స్టూడెంట్స్ ఉన్నారు, 1 వీక్లో 45,000 సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. 1 వీక్లో 45,000 జస్ట్ ఆ సాంగ్ మొత్తం ఇచ్చిన తర్వాత 500 రూపీస్ 1000 రూపీస్ ఎవరైనా ఇస్తారు. సో ఆ ఫ్రీ టూల్లో మనకి రోజు 5 సాంగ్స్ ఫ్రీ వస్తాయి. లేదు పెయిడ్ వర్షన్ తీసుకున్నా 850 రూపాయలు. ఒక సాంగ్ 2 సాంగ్లు చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చేస్తుంది, మిగతా అంతా లాభమే.
ఇది సెకండ్ ఆప్షన్. సాంగ్స్ చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఆ సాంగ్స్ని మనం పెయిడ్ వర్షన్ తీసుకున్నప్పుడు దాన్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకొని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నేను ఒక పర్సన్ ప్రొఫైల్ చూసాను, మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, మీకు షేర్ చేస్తాను. ఈ పర్సన్ ఏం చేస్తాడు అంటే నార్మల్ ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్క వీడియోకి 10 మిలియన్ పీపుల్ చూస్తున్నారు. 10 మిలియన్ అంటే ఎంత మ్యామ్? ఆల్మోస్ట్ 1 కోటి మంది. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 1 కోటి మంది చూస్తున్నారు వీడియో. సరే 1 కోటి మందిలో 100 ఆర్డర్లు రావా? వస్తాయి. 100 ఆర్డర్లు వస్తాయి. ఆయన వచ్చి నార్మల్ నడుచుకుంటూ శ్రావణి గారు మీ పైన పాట రాశానండి, తర్వాత రాధిక గారు మీ పైన పాట రాశానండి అని చెప్పి నార్మల్గా వాయిస్ ఓవర్ ఏదో అట్లా ఇస్తున్నట్టు యాక్షన్ చేస్తూ నడుచుకుంటూ ఇలా రావడము, వీడియోలు చేయడము, మీ పైన పాట రాశాను, మీ పైన కూడా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అని అంటాడు. వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి చూడండి ఇంత రేట్ అవుతుందని చెప్తారు. ఆటోమేటిక్గా 500 రూపీస్ 1000 రూపీస్ అంటే ఎవరైనా ఇచ్చేస్తారు. వాళ్ళ వైఫ్కి డెడికేట్ చేయడం కానీ, వాళ్ళ చిల్డ్రన్స్కి ఇవ్వడం కానీ, ఎవరికైనా కూడా. అండ్ దట్ ఈస్ సేవింగ్ టైం. సో ఇప్పుడు వెనకాల ఏ టూల్ వాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, దట్ డజంట్ మ్యాటర్ టు హిమ్. వానికి కావాల్సింది అవుట్పుట్ కావాలి. ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ ఇస్తావా, ఎంత తక్కువ రేట్లో ఇస్తావు, ఎంత తొందరగా ఇస్తావు, ఎంత మంచి పర్ఫెక్షన్తో ఇస్తాం, ఎంత క్వాలిటీతో ఇస్తావు, అదే చూస్తారు. సో ఇప్పుడు సాంగ్ ఇచ్చేసారు. అయితే నేను అది కామెంట్ చూస్తే ఆయనకి ఏం లేదనుకున్నా 2 లక్షల ఫాలోవర్లు వచ్చారు చిన్న వీడియో. అది నాకు నేను వాడతాను రెగ్యులర్ కాబట్టి అది ఏతో చేసిందని తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను ఇవాళ కూడా ట్రైనింగ్కి వెళ్ళొచ్చాను. ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మీకు ఇలా సాంగ్ చేసుకోవడం తెలుసా అంటే ఆల్మోస్ట్ రూమ్లో 200 మంది ఉన్నారు, ఒక్కరు కూడా తెలియదు. సో తెలియనప్పుడు మనకు ముందే తెలుసుకుంటే దాన్ని యూజ్ చేసుకుని ఆ 200 మంది నేను అమ్మిన నేను ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఇలా సాంగ్ చేసిస్తాను మీకు 1000 రూపీస్ ఇస్తారా అంటే 50 మంది లిఫ్ట్ చేస్తారు చెయ్యి. 10 రోజులు నేను ఆ ఫ్రీ టూల్ వాడుకున్నా కూడా 50 మందికి నేను సాంగ్స్ ఇచ్చినా కూడా 50,000 వస్తాయి ఫ్రీ టూల్తో. ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. స్టాక్ మార్కెట్లో కూడా అంతే, ఇన్ఫర్మేషన్ ముందు తెలుసుకుంటే మనం ఏ స్టాక్లో పెట్టాలి ఏంటిదని చెప్పి ఆ డేటా వాడుకోవచ్చు. సాంగ్స్కి మళ్ళీ ఏం చేయొచ్చు అంటే దానికి యానిమేటెడ్ క్యారెక్టర్స్ పెట్టుకోవచ్చు, స్టోరీస్ని కూడా సాంగ్స్లో చెప్పొచ్చు. ఇప్పుడు మనము భగవద్గీత ఉంది, భగవద్గీత ఒక సాంగ్ లాగా నేర్పిస్తా అంటే ఎంత బాగుంటుంది. అలా సాంగ్స్ చేయొచ్చు. ఆ సాంగ్స్ చాలా మంది వింటారు. నేను ఒక పేజ్ని ఫాలో అయ్యాను, ఇవాళ మార్నింగ్ చూశాను. తను ఏంటి అంటే ఎడ్యుకేషనల్ కాంటెంట్ ఏదైతే ఉందో ఎడ్యుటైన్మెంట్ ఫార్మాట్లో, ఎడ్యుటైన్మెంట్ అంటే ఎడ్యుకేషన్ విత్ ఎంటర్టైన్మెంట్. సో ఆ ఫార్మాట్లో ఏంటంటే సాంగ్ రూపకంగా ఈ రోజు ట్రాఫిక్ రూల్స్ ని మనం సాంగ్ రూపకంగా తెలుసుకుందాము అని చెప్పి చేస్తుంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. ఫాలోయింగ్ పెరిగిపోయింది, కస్టమర్స్ పెరిగిపోయారు, అందరు తనకు గుర్తుపడతారు, రెస్పెక్ట్ వచ్చింది. అలాంటి తనకు బిజినెస్ కూడా వచ్చేస్తుంది. మాకు కూడా చేసివమ్మా, మాకు కూడా చేసి ఎంత విధంగా అడతారు. సో ఇప్పుడు స్కిల్ ని షోకేజ్ చేసుకోవడానికి సోషల్ మీడియా యూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏమైపోయింది, ఫస్ట్ వాయిస్ ఓవర్ చెప్పాను, సెకండ్ ఏం చెప్పాను, సాంగ్స్ చెప్పాను, థర్డ్ థింగ్ ఏంటి అంటే క్యాన్వా అని ఒక టూల్ ఉంది. ఇది ఫ్రీ టూల్. ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీగా వస్తుంది. ఎడ్యుకేషన్ లైసెన్స్ లో కూడా క్యాన్వా స్టార్ట్ చేసింది కూడా ఒక హౌస్ వైఫ్ ఉమెనే. తను కూడా ఏంటి అంటే చాలా మంది ఏమంటారంటే నాకు ఐడియా ఉంది, నాకు చేద్దాం అనుకుంటే నాకు డబ్బులు లేవు, నేను డబ్బులు వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తా అని అంటారు. కానీ డబ్బులు అనేది అసలు ఇప్పుడు నా కాలంలో రీజన్ కాదు స్టార్ట్ చేయడానికి. అండ్ ఆ రీజన్స్ అనేది కూడా ఫుల్ స్టాప్. ఏంటి అంటే చాలా మంది ఏమంటారంటే నాకు గైడ్ లేరు, నాకు చెప్పేవాళ్ళు లేరు, మా ఫ్యామిలీ ఇంతే, మా పేరెంట్స్ నాకు నేర్పించలేదు, ఇవన్నీ క్వశ్చన్ చెప్తారు. ఇవన్నీ క్వశ్చన్స్ కన్నా మన దగ్గర ఒక చేతిలో ఎంత పవర్ఫుల్ డివైస్ ఉంది అంటే అది మనం ఎంత యూజ్ చేసుకుంటే అంత యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకి ఎంత నాలెడ్జ్ అంటే అంత నాలెడ్జ్ డైరెక్ట్ అప్లికేషన్ లెవెల్ నాలెడ్జ్ ఇస్తుంది. అంటే ఇప్పుడు భగవద్గీత నాలెడ్జ్ కావాలంటే భగవద్గీత చదవాల్సిన అవసరం లేదు. నేను మార్కెటింగ్ పర్సన్, నేను మార్కెటింగ్ ప్రొఫెషన్లో నేను భగవద్గీతను ఎట్లా యూజ్ చేసుకుంటాను అని అడిగితే నాకు డైరెక్ట్ పాయింట్స్ ఇచ్చేస్తుంది. అంటే ఆ విజ్డమ్ మనకి ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనతోని ఒక పిహెచ్డి ఫ్రెండ్ ఉన్నట్టు, ఒక ఇంటెలెక్చువల్ ఫ్రెండ్ ఉన్నట్టు, ఆ ఫ్రెండ్ కూడా ఏంటి అంటే ఎట్లా యాక్ట్ చేయమంటే అట్లా యాక్ట్ చేస్తుంది. నాతో తమాషాగా మాట్లాడు, నాతో ఫ్రెండ్లీగా మాట్లాడు, నాతో ప్రొఫెషనల్గా మాట్లాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్నిసార్లు తిట్టినా కూడా ఎమోషన్స్ లేవు కాబట్టి ఏం చేస్తుంది అంటే తిట్టినా కూడా సారీ బాస్ నేను మళ్ళీ ఈ మిస్టేక్ చేయను అని చెప్పి, అదే మనిషి అయితే మాత్రం ఒకటిసారి అరే నువ్వేం రా బాబు అని చెప్పి వెళ్ళిపోతాను అంటాడు. సో కానీ అంతగానం నేర్పించే అంత థింగ్ మన చేతిలోనే ఉంది. సో ఇప్పుడు సెకండ్ దాంట్లో మనం ఇప్పుడు సాంగ్స్ అయిపోయింది కదా, సాంగ్స్ అయిపోయిన తర్వాత థర్డ్ థింగ్ వచ్చేసి క్యాన్వా. క్యాన్వా అనే ఫౌండర్ కూడా ఏంటి అంటే ఫస్ట్ తనకు ఐడియా వచ్చినప్పుడు తను ఏం చేసింది అంటే ఇన్వెస్టర్స్కి పిచ్ చేసి వాళ్ళ డబ్బులు వచ్చినాయి కదా ఆ డబ్బులతో తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి ఒక పెద్ద టూల్ ఎంతో మందికి హెల్ప్ఫుల్. అంటే ఓన్లీ క్యాన్వా అనే టూల్ని యూజ్ చేసుకొని మీరు 200 డిజైన్ ఐటమ్స్ చేయొచ్చు. క్యాన్వా అనేది చాలా సింపుల్. దీనికి అసలు ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అవసరం లేదు, టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు, ఏదేం అవసరం లేదు. మీకు ఏంటి అంటే డిజైనింగ్ చేసే ఆ స్కిల్ నాకు చూసే కావాలి. ఇందులో ఏంటంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ టెంప్లెట్ వాళ్ళు ఫ్రీగా కూడా ఇస్తారు. మనం జస్ట్ దాన్ని ఏంటంటే మాడిఫై చేసుకోవాలి, నాకు ఏది కావాలి ఏది తీసేయాలి. దాని గురించి 4 గంటలు 3 గంటలు యూట్యూబ్లో చాలా మంది వీడియోలు చేశారు. వీడియో ఓపెన్ చేసి చూసుకున్నా కూడా క్యాన్వా అనే స్కిల్ నేర్చుకోవచ్చు. డిజైన్ చేసుకున్న తర్వాత ఒక డిజైన్ ఎక్కడెక్కడ అవసరం ఉంది అని అనుకుందాం, చెప్తాను. ఇప్పుడు నేను సాక్షి ఆఫీస్కి ఎంటర్ అయ్యి వచ్చాను, సాక్షి లోగో డిజైన్. దాని తర్వాత గేట్ దగ్గర కొటేషన్స్ డిజైన్, లోపలికి వచ్చాను ఎంట్రీ సైన్ బోర్డ్స్ డిజైన్, విజిటింగ్ కార్డ్స్ డిజైన్, లెటర్ హెడ్ డిజైన్, మీ ఆఫర్ లెటర్ డిజైన్,
ప్రతి దగ్గర డిజైన్ ఐటమ్ చూసుకుంటే ఒక హాస్పిటల్కి 200 ఐటమ్స్ కావాలి మ్యామ్. ఒక డాక్టర్ జాయిన్ అయ్యే డిజైన్ కావాలి. ఎవ్రీడే ఆ హాస్పిటల్ గురించి కొత్తగా సోషల్ మీడియాలో ఏదో ఒకటి పెడుతుండాలి, డిజైన్ కావాలి. సోషల్ మీడియాలో 365 రోజులలో 200 రోజులు ఏదో ఒక ఫెస్టివల్ ఉంటుంది, ఏదో ఒక ఇంపార్టెంట్ డేస్ ఉంటుంది, అక్కడ కూడా డిజైన్ అవసరం. డిజైన్ అనేది విజువల్ కమ్యూనికేషన్. మనం మాట్లాడిన దానికి చెప్పిన దానికన్నా విజువల్ ఏదైనా ఫోటో చూస్తే గుర్తుండిపోతుంది అండ్ 70% ఈజీగా బ్రెయిన్ ప్రాసెస్ చేయగలుగుతుంది. ఇప్పుడు మన వీడియో రూపకంగా చూస్తున్నారు, అదే అందరు కళ్ళు మూసుకొని ఆడియో వినండి అంటే ఎక్కువ వినరు, వీడియో చూడండి అంటే చూస్తారు, ఎందుకంటే ఈజీగా ప్రాసెస్ అవుతుంది. అలా వాళ్ళు డిజైన్స్ చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ యానిమేషన్స్ చేస్తూ ఇలా చేస్తూ కూడా వాళ్ళు డబ్బులు సంపాదించవచ్చు. అదే క్యాన్వాలో రీల్స్ ఆటోమేటిక్ టెంప్లెట్స్ ఉంటే దాన్ని వాళ్ళు ఎడిట్ చేసుకొని వాళ్ళకి కావాల్సినట్టు మార్చుకుంటే బెటర్ ఆప్షన్. క్యాన్వా ఇస్ అన్ అమేజింగ్ స్కిల్. స్టూడెంట్స్కి, హౌస్ వైఫ్స్కి వాళ్ళందరినీ నేను చాలా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఒకటే స్కిల్ మ్యామ్. ఒక లోగోకి 5,000 తీసుకుంటారు, పోస్టర్కి 500 తీసుకుంటారు, బ్యానర్కి 350 రూపాయలు తీసుకుంటారు, లెటర్ హెడ్కి 1000 రూపీస్ తీసుకుంటారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కావాల్సింది ఒకటే స్కిల్ తోని వాళ్ళకి ఏ ఐటమ్ కోసం ఉన్నారో దాన్ని బట్టి డిజైన్ చేస్తారు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు యాంకరింగ్ కి టీవీ దాంట్లో ఫిక్స్డ్ రోల్ ఒకటి చేస్తారు. ఏదో నేను వైజాగ్ రావాలి, వైజాగ్ లో ఈవెంట్ హోస్ట్ చేయాలి అంటే ఆబ్వియస్లీ విల్ టేక్ హై చార్జ్. ఏదైతే చేస్తున్నారో ఎట్లా ప్రజెంట్ చేస్తున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. థర్డ్ థింగ్ క్యాన్వా డిజైనింగ్ అయిపోయింది. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే కెరియర్ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఇవ్వచ్చు. కెరియర్ కౌన్సిలింగ్ సర్వీసెస్ కానీ, ఆస్ట్రాలజీ కానీ, న్యూమరాలజీ కానీ ఇట్లాంటి కొన్ని తక్కువ టైంలో నేను నేర్చుకోవచ్చు. కెరియర్ కౌన్సిలింగ్ సర్వీసెస్కి ఆన్లైన్లో మీకు ఏంటి అంటే 35,000 40,000లో కోర్స్ నేర్పించేస్తారు. ఇప్పుడు ఎంత అప్డేట్ అయిపోయింది అంటే వాళ్ళు కోర్స్ నేర్పించేసి వాళ్ళే మీకు ఒక సాఫ్ట్వేర్ ఇస్తారు మ్యామ్. సాఫ్ట్వేర్లో ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మీకు ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసేస్తే ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే ఒక 40 పేజెస్ రిపోర్ట్ తయారు చేస్తుంది. ఆ 40 పేజెస్ రిపోర్ట్ చూసి మీరు చెప్పాలి చదివి అంతే. ఇప్పుడు ఎక్స్రే తీసి ఆ కేసు ఏముంది అని చెప్పి డాక్టర్ చెప్పినట్టు కెరియర్ కౌన్సిలింగ్ సర్టిఫికేషన్ CCA ట్రైనింగ్ అని ఉంటాయి ఆన్లైన్లో. కెరియర్ కౌన్సిలింగ్ సర్టిఫికేషన్ చేస్తే కెరియర్ కౌన్సిలర్ గా అసలు ఇంజనీరింగ్ లో ఎన్ని కెరియర్స్ ఉన్నాయో తెలుసా? ఆల్మోస్ట్ 200 కెరియర్స్ ఉన్నాయి బీటెక్ అయిపోయిన తర్వాత. బీకామ్ ఇట్లాంటి కెరియర్స్ ఏమేమి ఉన్నాయి అవన్నిటిపైన వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ఒక సాఫ్ట్వేర్ ఇస్తారు. ఆ సాఫ్ట్వేర్ లో కూపన్ కోడ్ లాగా మనకి టోకెన్స్ లాగా ఇస్తారు. ఎవరైనా వస్తారు, ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసేస్తే ఒక్కొక్కరి దగ్గర దే ఆర్ ఛార్జింగ్ 4,000 రూపీస్ మేడం. గంటకి 4 గంటలు మీకు ఆ సాఫ్ట్వేర్కి దీనికి 500 రూపీస్ to 1,000 రూపీస్ పడుతుంది అంతే. ఆ సాఫ్ట్వేర్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇది ఇంట్లో నుంచి స్టార్ట్ చేసేయచ్చు. ఇది 4th వన్ అయిపోయింది. 5th వన్ వచ్చేసి డిజిటల్ స్కిల్స్. డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడము చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్. రాను కోవిడ్, థ్యాంక్స్ టు కోవిడ్ ఏమైపోయింది అంటే కోవిడ్ తర్వాత అందరికీ డిజిటల్ పైన అవగాహన వచ్చింది. ఇవాళ 0 నుంచి హీరో ఒక పర్సన్ కావాలన్నా, హీరో నుంచి 0 ఒక పర్సన్ కావాలన్నా కూడా సోషల్ మీడియా ఇస్ రెస్పాన్సిబుల్. చాలా మంది ఏంటి అంటే, నిఖిల్ గారు మీరు టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా, మీకు పబ్లిసిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీకు బిజినెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, నేను ఇంట్లోనే కూర్చుంటున్నా, నన్ను ఎవరో వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవట్లేదు అంటే వాళ్ళ దగ్గర దానికన్నా పవర్ఫుల్ మీడియా ఉంది, దట్ ఈస్ సోషల్ మీడియా. వాళ్ళని ఎవరో వచ్చి వాళ్ళ టాలెంట్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. టాలెంట్ ఉందని చెప్పి సోషల్ మీడియాలో ప్రదర్శిస్తే చాలు. వాళ్ళు చేసిన వర్క్ ని సోషల్ మీడియాలో పెట్టినా కూడా సోషల్ మీడియాతో ఆటోమేటిక్గా మనకి ఏంటి అంటే విల్ గెట్ లాట్ ఆఫ్ విజిబిలిటీ వస్తుంది. విజిబిలిటీ వచ్చిందంటే క్రెడిబిలిటీ బిల్డ్ అవుతుంది. తిను ట్రస్టబుల్ అని చెప్పి ఎవ్రీ టైం చూస్తూ ఉంటే క్రెడిబిలిటీ బిల్డ్ అవుతుంది. క్రెడిబిలిటీ బిల్డ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రాఫిటబిలిటీ ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి ప్రాఫిటబుల్ వస్తుంది. ఎందుకంటే చూడండి మేము సోషల్ మీడియాలో లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను, సోషల్ మీడియాలో ఎవరైతే టాలెంట్ ఉపయోగించుకొని నార్మల్గా వాళ్ళు వీడియోలు చేస్తున్నారో ఒక్కొక్కరికి లక్షలు సంపాదిస్తున్నారు. వాళ్ళు సెలబ్రిటీలు అయిపోతున్నారు, బిగ్ బాస్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మొన్న దాండియా ఇట్లాంటి ఈవెంట్ జరిగినప్పుడు చీఫ్ గెస్ట్ కూడా వచ్చారు. ఆల్ దీస్ థింగ్స్ ఎలా వచ్చింది? బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్, సోషల్ మీడియాలో వాళ్ళకి ఉన్న స్కిల్ ని ప్రదర్శించడం. స్కిల్ ఉంది అని చెప్పి ఇప్పుడు మన ఫేస్ చూసిన వెంటనే నేనేం చేస్తాను మీకు తెలియదు, మీరేం చేస్తారో నాకు తెలియదు. కాబట్టి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎవరైనా వాళ్ళ గురించి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోకపోతే వాళ్ళ మిస్టేక్ అది. మార్కెటింగ్ చాలా మంది ఎక్స్పెన్స్ లాగా చూస్తారు. మార్కెటింగ్ ఎక్స్పెన్స్ కాదు, మార్కెటింగ్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఎంత ఎక్కువ మార్కెటింగ్ చేస్తే అంత ఎక్కువ బిజినెస్ వస్తుంది. మార్కెటింగ్ చేసి చూడండి బిజినెస్. చాలా మంది ఏంటంటే నన్ను చూసే రావాలి, ఇప్పటికి కొన్ని ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, ఏంటి అంటే నా దగ్గరికి వస్తారు, మా షాప్కి వస్తారు. టెక్నాలజీ అది పెరిగిన తర్వాత చాలా మందికి బిజినెస్ డౌన్ అయిపోయింది. బికాస్ ఆఫ్ ఓన్లీ దిస్ థింగ్ వాళ్ళు టెక్నాలజీకి అడాప్ట్ కాలే కాబట్టి. సో టెక్నాలజీ అనేది ఒక భూతం కాదు, ఒక ఇది కాదు, ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా నేర్చుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే అనుకుంటారు చిన్న థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఒక ఓపెనింగ్ చిన్నగా డిఫరెంట్గా ప్లాన్ చేయడానికి ఏం చేశాను అంటే ఒక ల్యాప్టాప్ తీసుకొని ల్యాప్టాప్కి రిబ్బన్ కట్టేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ మేము ఇవాళ ఓపెనింగ్ చేస్తున్నామని రిబ్బన్ ఇలా కట్ చేశాను. ఆ వీడియో చాలా వైరల్ అయింది ఇంటర్నెట్లో. చాలా మంది దాన్ని కాపీ చేసి వేరే వాళ్ళందరూ కూడా దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. చిన్న ఆలోచన కానీ ప్రదర్శిస్తే ఇంపాక్ట్ ఎక్కువ మందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎవరు తీస్తారు? ఫస్ట్ వీళ్ళు చేశారు. మనకి ఐడియా వచ్చినప్పుడు నార్మల్ గా మన రీసెర్చ్ చదివింది ఐడియాస్ చాలా మందికి వస్తూ ఉంటాయి. 60,000+ ఐడియాస్ వస్తుంటాయి ఒక డేలో. దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాం, ఎగ్జిక్యూషన్ ఇస్ ద కీ. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్. ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా, చెప్పిన తర్వాత మీరు ఓన్లీ చూస్తా అంటే రాదు. ఇప్పుడు స్విమ్మింగ్ చేయాలి అంటే స్విమ్మింగ్ చేస్తూనే వస్తుంది. స్విమ్మింగ్ వీడియోలు నేను 100 చూసినా, నాకు నాలెడ్జ్ ఉంది, నాకు తెలుసు, అది ఇది
నాకు కూర్చున్నాగానే కస్టమర్ రావాలంటే అస్సలకి రాదు. రారు. 100% అది గుర్తుపెట్టుకోవాలి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఇస్ బూమింగ్. డిజిటల్ మార్కెటింగ్ విల్ బీ ఫర్ ఎవర్. ప్రతి ఒక్కరికి డిజిటల్గా చాలా మందికి వాళ్ళ గూగుల్ మై బిజినెస్ ఎలా పెట్టుకోవాలి, వాళ్ళ ఫేస్బుక్ ఎలా చేయాలి, వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, రీల్స్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకి రాదు. కాబట్టి మీరు నేర్చుకొని ఈ స్కిల్ని కనుక ఎక్కడున్నా, ద బ్యూటీ విత్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటి అంటే మేము ఇక్కడ నుండి దుబాయ్ క్లయింట్స్కి చేస్తాము, యూఎస్ క్లయింట్స్ చేస్తాము, యూఎస్లో ఆపరేషన్స్ రన్ చేస్తున్నాం, ఆల్ దిస్ థింగ్ ఎక్కడి నుంచి అయినా, ఏ ప్లేస్లో అయినా, ఏ కస్టమర్స్కి అయినా, ఎవరికైనా యాడ్ రన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఆ ఒక్క నైపుణ్యం నేర్చుకుంటే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ఓన్ బిజినెస్ కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. అండ్ డిజిటల్లో కస్టమర్ తెచ్చుకోవడం చాలా అంటే చాలా ఈజీ. కొన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టేటి ఉంటాయి, కొన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టని కూడా ఉంటాయి. నేను ఇది ఈ స్కిల్స్ చెప్పడం అయిపోయినాక డిస్కస్ చేస్తాను. చాలా మందికి బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏముంటుంది అంటే హౌ క్యాన్ వి గెట్ కస్టమర్స్ అనే ఉంటే సింపుల్ స్ట్రాటజీ చెప్తాను, యూల్ బ్రేక్ డౌన్. ఫిఫ్త్ ఏం మాట్లాడుకున్నాం, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. సిక్స్త్ వచ్చేసి ఏంటంటే ఈ మధ్య ఉమెన్కి, ఫోటోగ్రాఫర్స్కి, వీడియోగ్రాఫర్స్కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. కొన్ని ఉమెన్ ఈవెంట్స్కి ఉమెన్ ఫోటోగ్రాఫర్ని అడుగుతున్నారు. మీరు చూస్తే క్యాబ్ డ్రైవర్స్లో కూడా ఉమెన్ క్యాబ్ డ్రైవర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఉమెన్కి ఏంటంటే మంచి ఆర్టిస్టిక్ క్రియేటివ్ స్కిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా వర్క్షాప్స్ కానీ ఆన్లైన్లో కెమెరాని, ఫోటోలు ఎట్లా వాడాలి, ప్రోడక్ట్ ఫోటోషూట్ చేయొచ్చు. ఇంట్లో ఉండి కొన్ని ఎక్విప్మెంట్ దొరుకుతాయి. 250 రూపీస్కి ఇట్లా రౌండ్గా తిరిగేది ఒకటి దొరుకుతుంది, ఇలా పెట్టుకోవచ్చు. 2 లైట్లు దొరుకుతాయి, ప్రోడక్ట్ వీడియోలు చేయొచ్చు, ప్రోడక్ట్ ఫోటోషూట్ చేయొచ్చు. లేదు అంటే కొన్ని వెడ్డింగ్స్ అవి జరుగుతుంటాయి, దానికి వెళ్ళి రీల్స్ చేస్తూ ఒక రీల్ చేసిస్తే 2,000 రూపాయలు 3,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ మధ్య రీల్స్ బాగా ట్రెండ్ అయిపోయింది. చాలా మందికి ఏంటంటే కెమెరా మైన్స్ని హైర్ చేయట్లేదు, రీల్స్ వాళ్ళని హైర్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వస్తారు, షూట్ చేస్తారు, 10 నిమిషాల్లో రీల్ ఇచ్చేస్తారు, ఆ రీల్ని స్టేటస్ పెట్టుకుంటారు, సోషల్ మీడియాలో పెట్టేసుకుంటారు, అయిపోయిందని పెట్టుకుంటారు. వాళ్ళ డిమాండ్ అయిపోయింది. ఇప్పుడున్న దాంట్లో వీళ్ళు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నేర్చుకున్నా కూడా చాలా బాగుంటుంది. అది లైఫ్ టైం పర్మనెంట్ స్కిల్, ఎక్కడైనా పనిచేస్తుంది. అది వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నప్పుడైనా దేనికైనా కూడా దే కెన్ డూ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రీసెల్లింగ్ బిజినెస్. ఇప్పుడు మనం 6th పాయింట్ అయిపోయింది, 7th పాయింట్ వచ్చాం. 7th దాంట్లో రీల్స్. 6th పాయింట్ ఈస్ బికమింగ్ ఏ ఫోటోగ్రాఫర్ ఆర్ రీల్స్. 7th పాయింట్ ఏంటి అంటే చాలా మట్టుకు ఏంటంటే రీసెల్లింగ్ బిజినెస్. రీసెల్లింగ్ బిజినెస్ చాలా మంది చేస్తారు, కానీ ఎట్లా అంటే స్పామ్ చేస్తారు. స్పామ్ అంటే ఏంటి అంటే మనకి ఎవరో ఒకరి దగ్గర నుంచి శారీలు వస్తాయి, ఆ శారీని తీసుకొని 100 ఫోటోలు వాట్సాప్ స్టేటస్లో పెట్టేస్తాం. ఎవరైనా రిప్లై ఇస్తే, ఎవరైనా పొరపాటున మనం మెసేజ్ చేస్తే వాళ్ళకి మాట్లాడతాం తప్ప మిగతా వాళ్ళకి అసలు మాట్లాడడం. అలా శారీస్ అనే కాకుండా గిఫ్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి. దీవాళీ ఈజ్ వెరీ గుడ్ సీజన్ ఫర్ గిఫ్ట్స్. మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్ షాప్లో మాట్లాడేసుకొని మనము ఏంటిది, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మన దాంట్లో కొద్దిగా ప్రజెంటేషన్ మార్చి మంచి మనమే హ్యాంపర్స్ చేసి దాన్ని ఫోటోలు చేసి, వీడియోలు చేసి, వాట్సాప్లో అన్ని గ్రూప్స్లో పంపించి, మన సర్కిల్లో అందరికీ ఫోన్ చేసి, ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అవసరం. ఎక్కడెక్కడ ఆ యూస్ కేస్ ఉంటుందో, ఎవరైతే ఎక్కడ అవసరం ఉంటుందో దాన్ని మనము వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఉందని చెప్పి ఎడ్యుకేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మన దగ్గర తీసుకుంటారు. అలా మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, పిల్లల గిఫ్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీ అందరికి తెలుసు ఎక్కడన్నా ఇప్పుడు మనకి హైదరాబాద్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కడ దొరుకుతాయంటే ఉస్మాన్గంజ్లో, ఇక్కడ ఈ మార్కెట్లో. సిల్వర్ ఎక్కడ దొరుకుతాయంటే పాట్ మార్కెట్లో దొరుకుతుంది. అన్ని మనకు హోల్సేల్ షాప్స్ తెలుసు. తెలిసినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అవి అసలు వెరీ లెస్ ఇన్వెంటరీ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్ బిజినెస్ ఉంది. డ్రై ఫ్రూట్ బిజినెస్ మీరు వెళ్ళి ఒక 5-5 కేజీలు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి ప్యాకేజెస్లలో ప్యాకేజ్ చేసుకోవడం. లేదంటే ఈ మధ్య గ్లాస్ జార్స్ వస్తున్నాయి. గ్లాస్ జార్స్ 15 రూపీస్ to 20 రూపీస్ దొరుకుతాయి అక్కడే బేగం బజార్లో. తీసుకొచ్చేసి మంచిగా ప్యాకింగ్ చేసేసి చిన్న గిఫ్ట్ బాస్కెట్స్ కూడా దొరుకుతాయి. హ్యాంపర్ లాగా మనమే క్రియేట్ చేసి 1000 రూపీస్ 2000 రూపీస్ వాళ్ళకి కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు. వాళ్ళకి ఇప్పుడు మనము బేబీ గిఫ్టింగ్ ఇస్తున్నాం అంటే బేబీ ఐటమ్స్ పెట్టివచ్చు. అలా మనం కస్టమైజ్ చేసి ఇంట్లో కూర్చొని ఒక గిఫ్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. జ్యువెలరీ గిఫ్టింగ్ చేయొచ్చు, శారీ గిఫ్టింగ్ చేయొచ్చు. ఒక్కదానికే స్టిఫ్గా కాకుండా గిఫ్టింగ్ ఈజ్ సూపర్ గుడ్ దిస్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఒకటి ఏమనుకుంటారంటే మైండ్లో గిఫ్టింగ్ బిజినెస్ చేయాలన్నా మళ్ళీ డబ్బులు కావాలి, ఇప్పుడు మా ఆయన నడితీయరు, లేదు అంటే నాకు నెక్స్ట్ డే చేద్దాంలే, లేదంటే ఎప్పుడైనా డబ్బులు వస్తాయి కదా వచ్చినప్పుడు చేద్దాంలే అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ప్రతిదానికి డబ్బులు అవసరం లేదు. సో ఇప్పుడు గిఫ్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆన్లైన్లో జస్ట్ డయల్ ఓపెన్ చేయండి. ఒక 10 మంది హోల్సేలర్ గిఫ్ట్ షాప్లు ఏమున్నాయని చెప్పి వాళ్ళకి ఫోన్ చేయండి. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఫోటోలు పంపించండి. ఆ ఫోటోలు తీసుకొని మీరు దాన్ని క్యాన్వా అనే టూల్లో వేసుకొని మీరే ఎడిట్ చేసుకోండి. ఆర్డర్స్ తీసుకొని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయండి. ఫోన్లలో పని అయిపోతుంది. వాళ్ళకి ఏం చెప్తారు, ర్యాపిడోలో బుక్ చేసి పంపించేయండి అని చెప్తారు. ర్యాపిడోలో బుక్ చేసి పంపించేస్తారు, మీకు డబ్బులు వస్తాయి. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక పర్సన్, మేము 4th ఇయర్ చదువుతుండే, ఆయనే ఆల్మోస్ట్ 30-40 కాలేజ్లకి 40-50 శాంపుల్ టీషర్ట్స్ పెట్టుకుంటుండే. బండి పైన పెట్టుకొని కాలేజ్లో చదువుతున్నప్పుడు బండి పైన టీషర్ట్స్ పెట్టుకొని ప్రతి కాలేజ్ ఫెస్ట్ జరిగినప్పుడు దానికన్నా ఒక 1 వీక్ 10 డేస్ ముందు ఆన్లైన్లో పోస్టర్లు చెక్ చేసుకొని వాళ్ళ ఫేస్బుక్లో చెక్ చేసి వాళ్ళ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి టీషర్ట్స్ ఆర్డర్ తీసుకొచ్చుకుంటుండే. ఇది శాంపుల్ సార్, దీని మీద ఇట్లా ప్రింటింగ్ వస్తుంది అని చెప్పి ఒక టీషర్ట్కి 20 రూపాయలు 10 రూపాయలు లాభం పెట్టుకుంటాడు. అంతే 10 రూపాయలు 20 రూపాయలు లాభం పెట్టుకుంటాడు. ఒక కాలేజ్కి 3000 టీషర్ట్లు హోల్సేల్ సప్లై చేస్తుండే. సో మచ్ బిజినెస్. అయినే ఓన్లీ ఒక కాలేజ్ సీజన్లో మినిమం ఒక 6 నుంచి 7 లక్షలు సంపాదిస్తా అని చెప్పాడు. 30 రోజులు కష్టపడతాడు. 30 రోజులలో ఏం లేనుకున్నా 100 కాలేజ్ తిరుగుతాడు. రోజు 3 కాలేజీలు, 50 క్లాత్స్ తీసుకోవడం చేయడం. శాంపుల్ కిట్ కొనుక్కోవడానికి ఎంత కాస్ట్ అయి ఉండొచ్చు మ్యామ్? ఒక 5,000 రూపీస్.
ఒక్క ఆర్డర్లో వచ్చేస్తుంది. పెన్స్ ఉంటాయి, పెన్స్ గిఫ్టింగ్ హోల్సేల్ వాళ్ళని అడిగితే మీకు 2500 రూపీస్కి 3000 రూపీస్కి ఒక 50 పెన్ల శాంపుల్ కిట్ పంపిస్తారు. అన్నీ మీరు ఇప్పుడు 1000 కావాలంటే 1000 మీ దగ్గర ఉంటాయి కదా, ఫ్యాక్టరీలో ఉంటాయి కదా. కాబట్టి వీళ్ళు ఏంటంటే కొంచెం ఆలోచించి వాళ్ళ చుట్టుపక్కల ఏం ప్రాబ్లం ఉంది, దేన్ని సాల్వ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉంది దేన్ని సాల్వ్ చేయొచ్చు, దానిపైన దృష్టి పెడితే మాత్రం ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడ దాకున్నాం, 7th అయిపోయింది, 8th అని చెప్తాను. క్లౌడ్ కిచెన్ వెరీ మచ్ బూమింగ్. చాలా మందికి హెల్త్ కాన్షియస్ అయిపోయారు. క్లౌడ్ కిచెన్ ఈ మధ్య నేను ఒకటి ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండ్ అవుతుంది, బ్రాహ్మణ వంటిల్లు అని చూసాను. ఒక పర్సన్ బ్రాహ్మణ వంటిల్లు అని చెప్పి మిలియన్స్లో వ్యూస్ వెళ్తున్నాయి. చాలా మంచిగా ఆయన చేసేది ప్రతిదీ కూడా క్లౌడ్ కిచెన్ డెలివరీ చేస్తున్నాడు. 250 రూపీస్ 300 రూపీస్ డిఫరెంట్ ప్రైజింగ్లో చేస్తున్నారు. రైట్, వితౌట్ గార్లిక్ వితౌట్ జింజర్ ప్రోడక్ట్స్ తయారు చేసి మొత్తం రికార్డ్ చేసి ఎలా చేస్తున్నాం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరికి హోమ్ డెలివరీ లాజిస్టిక్స్తో మాట్లాడి పంపిస్తున్నాడు. అండ్ ఈజ్ డూయింగ్ క్యాటరింగ్లోనే కొంచెం స్పెషలైజేషన్ ఏం తీసుకొచ్చాడు, బ్రాహ్మణ ఫుడ్ని తీసుకొచ్చాడు, స్పెసిఫిక్గా తీసుకొచ్చి ఈజ్ డూయింగ్ బిజినెస్. ఇంట్లో ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేయాలంటే హోమ్ మేడ్లో దే కెన్ మేక్ హోమ్ మేడ్ స్నాక్స్, హోమ్ మేడ్ ఐటమ్ చేసుకోవచ్చు, హోమ్ మేడ్ ఫుడ్స్ బిజినెస్ పెట్టుకోవచ్చు. వాళ్ళ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ కానీ ఏదైనా దాంట్లోనే వాళ్ళే అమ్మొచ్చు. మా గేటెడ్ కమ్యూనిటీలో కూడా వీ హ్యావ్ అప్పుడప్పుడు మేము ఎమర్జెన్సీలో మార్నింగ్ వెళ్ళాలి అంటే ఒక క్లౌడ్ కిచెన్ టిఫిన్ ముందే చెప్తుంది. ఏంటి అని అంటే రేపు పొద్దున దోశ చేస్తున్నాను, మీకు ఎవరికైనా కావాలా, ఆర్డర్ తీసుకుంటుంది వాట్సాప్లో, తీసుకొని రేపు పొద్దునకి రెడీ చేసి పెడతారు, రేపు పొద్దున వాళ్ళు వస్తారు తీసుకొని వెళ్ళిపోతారు. ఇమీడియట్గా 40 రూపీస్ వీపే, మేము ఇడ్లీకి వీపే 40 రూపీస్. ఇంట్లో టిఫిన్, ఇంట్లోది లాట్ ఆఫ్ పీపుల్ ప్రిఫర్. మా ఇంటి ముందట టిఫిన్ సెంటర్ ఉంటుంది, టిఫిన్ సెంటర్ కన్నా కూడా వీ ప్రిఫర్ దిస్ థింగ్. ఎందుకు, అరే హైజీన్ ఉంటుంది, హోమ్ మేడ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంట్లో ఉండి ఉమెన్ హౌస్ వైఫ్ వాళ్ళు చేసే దాంట్లో కొంచెం ఎక్కువ చేస్తారు, ఈజీగా దే కెన్ డూ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆర్ట్. 8th ఆప్షన్ వచ్చేసి ఆర్ట్. ఆర్ట్ వచ్చేసి ఏంటి అంటే ఏఐ చాలా టూల్స్ వచ్చాయి. మీకు ఆయిల్ పెయింటింగ్ చేసిస్తుంది, మీకు ఫేస్ ఆర్ట్ చేసిస్తుంది, మీకు గ్లోసైన్ ఆర్ట్ చేసిస్తుంది, స్కెచ్ చేసిస్తుంది. ఫోటోని తీసుకొని ఫోటో అప్లోడ్ చేసి ఆటోమేటిక్గా డిఫరెంట్గా మనం ప్రాంప్ట్ ఇస్తే చేసి ఇచ్చేస్తుంది. దీన్ని ఏంటంటే ఇది అందరికి తెలుసు కదా చేసిస్తుంది, దీన్ని ఏం చేయాలంటే మనం దీన్ని ప్రింట్ చేసి అమ్మాలి. ఇప్పుడు స్కెచ్ ఉంది, స్కెచ్ని క్యాన్వాస్ పైన ప్రింట్ చేస్తే నిజంగా స్కెచ్ అనుకుంటారు. అదే ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఇచ్చి వాట్సాప్లో పంపిస్తే ఇది వాట్సాప్ ఇమేజ్ అనుకుంటారు. తెలిసిపోయింది అందరికి, నానో బనాలా ఇట్లా పెడితే ఇట్లా అయిపోతుంది ఫోటో, అందరికీ తెలిసిపోయింది. కానీ దానికి కొంచెం అడ్వాన్స్ ఏది, మనం ప్రింట్ చేసి పంపించడం. అండ్ ప్రింటింగ్ లో కూడా చాలా గిఫ్టింగ్ అంటే మొజాయిక్ పెయింటింగ్ అని ఉన్నారా, మొజాయిక్ ఆర్ట్ అని ఉంటుంది. అంటే వెనకాల మీ ఫొటోస్ అన్ని ఒక 20-30 ఫొటోస్ అన్ని కూడా పెట్టేసి ఒక ఫోటోని హైలైట్ చేసిస్తారు. ఇది ఆన్లైన్ లో మొజాయిక్ మేకర్ అని ఉంటుంది. 20 ఫోటోలు మీరు అప్లోడ్ చేయాలి, మెయిన్ ఫోటో ఏంది సెలెక్ట్ చేయాలి, ఒక టూల్ తయారు చేస్తుంది, దాన్ని ప్రింటింగ్ పంపించేస్తారు. ప్రింటింగ్ ఒక ఫోటోగ్రామ్ 12x8 మినిమం ఒక 300-400 రూపీస్ దొరుకుతుంది. కానీ మొజాయిక్ ఫ్రేమ్ ఇస్ 1200 రూపీస్. ఆన్లైన్ లో మీరు కావాలంటే కొట్టి చూడండి, డబుల్ గా 3-4 టైమ్స్ దొరుకుతుంది. 3-4 టైమ్స్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఇది రీసెర్చ్ చేసి చూసాను. పెప్పర్ ఇంట్లో ఉంటుంది కదా, పెప్పర్ 1 kgకి 600 రూపీస్ 700 రూపీస్ ఉంటుంది 1 kgకి. ఇండియా మార్ట్ అనే వెబ్సైట్ ఉంటుంది, ఇండియా మార్ట్ లో వెళ్ళి చూడండి. ఇండియా మార్ట్ లో నుంచి తీసుకొచ్చుకొని దాన్ని ప్యాకేజింగ్ చేసి దాన్ని బ్రాండింగ్ చేసి చిన్న ప్యాకెట్లు అమ్ముతారు, పెద్దగా అమ్ముతారు. 100 గ్రామ్స్ కి 200 రూపీస్ కూడా అమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దాన్ని ఆల్మోస్ట్ ఇంటూ 3-4 టైమ్స్ మార్జిన్ అయిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ ఉంది, రెండు మనకు తెలుసు. ఆ కనెక్టింగ్ ద డాట్స్ వి విల్ మేక్ మనీ. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ బికాస్ దే కనెక్ట్ ద డాట్స్. కనెక్టింగ్ ద డాట్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ప్రతి దానికి ప్రాబ్లం ఉంది అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు కంపల్సరీ దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి మనం ఏం అడగొచ్చు, సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి ఏం అడగొచ్చు. ఒక లైవ్ డెమో కూడా చేద్దాము, మనకు ఒక ఐడియా వస్తుంది సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది, ఏం అడగొచ్చు, ఆల్ దీస్ థింగ్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఇప్పుడు ఏంటంటే క్లౌడ్ కిచెన్ ఇస్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఈ ఫోటోగ్రఫీ ప్రింటింగ్ ఐటమ్స్ కూడా వన్ మోర్ ఎగ్జాంపుల్. దగ్గరలో ఉన్న ఫోటోగ్రాఫర్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో సింపుల్ మ్యామ్ ఏది కావాలి గూగుల్ చేయాలి, వాళ్ళతో మాట్లాడే విధానం ఉంటుంది. ఒక ఆర్డర్ మాట్లాడతా అంటే వాడు 200 రూపాయలు చెప్తాడు, నా దగ్గర 10 ఆర్డర్లు వస్తాయండి, నేను ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాను అని చెప్పి మాట్లాడేసాడు డైరెక్ట్. అవునా అండి, మీరు బిజినెస్ అయితే మీకు B2B ప్రైస్ చెప్తాను, మీకు B2Bలో 200 రూపాయలు కాదండి 150 రూపాయలకి వస్తాను డైరెక్ట్ చెప్పేస్తాడు. అదే సార్ నేను నెక్స్ట్ టైం ఆర్డర్ అయితే మీకు 10 ఇస్తాను, కానీ ఇప్పుడైతే నాకు ఒక 2 పీసులు ఆర్డర్ ఉన్నాయి, ఇది ఇచ్చేయండి, ఇస్తే నాకు కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కదా. అలా మనం మాట్లాడే విధానంతో ఉంటుంది. సో ఇప్పుడు లేదు అని చెప్పి వాళ్ళు వచ్చి ఇంట్రోస్పెక్షన్ చేయడు, మనకి ఇన్వెస్టిగేషన్ చేయడు, వచ్చి చూడడు, అన్ని చేయడు, అంతా ఆన్లైన్లో అయిపోతుంది. ఇలా మనం చేసుకున్నాం, మనం చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే 9th 1కి వెళ్ళిపోతాం. 9th 1కి నాలెడ్జ్ బిజినెస్ అంటాం. నాలెడ్జ్ బిజినెస్ అంటే ఏంటి అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ని అట్లే ఉంచుదాం. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కలుపుదాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్హరెంట్ టాలెంట్ ఏదైనా చెప్పండి, ఎక్సెప్ట్ యాంకరింగ్ హోస్టింగ్ అనేది వేరే టాలెంట్ చెప్పండి. మండల ఆర్ట్స్ చేస్తారు. ఇంకేమన్నా ఎడ్యుకేషన్ రిలేటెడ్ టాలెంట్ ఏమన్నా ఉందా ఇంకా వేరే? సరే, మండల ఆర్ట్స్ చేస్తారు. మండల ఆర్ట్స్ చేసిన దాన్ని మీ మండల ఐడియాలజీ యూజ్ చేసుకొని ChatGPT, మిడ్జర్నీ, ఐడియోగ్రామ్ ఇట్లాంటి కొన్ని టూల్స్ ఉంటాయి, ఇమేజ్ జనరేషన్ టూల్స్. దీనికి ఏం చేస్తారంటే మీ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి దీనికి ప్రాంప్ట్ ఇస్తారు. ప్రాంప్ట్ ఇచ్చి ఒక 100s ఆఫ్ మండల ఆర్ట్స్ బుక్
పే చేయడానికి డిజైన్ చేసుకుంటారు. ఈ బుక్ని తీసుకెళ్లి అమెజాన్లో పెట్టి ప్రింట్ చేసి 600-700 రూపీస్కి అమ్మేస్తారు. అయితే ఇప్పుడు మీరు వన్ టైం ఎఫర్ట్ పెట్టారు, మీ నాలెడ్జ్ యూజ్ చేశారు, టూల్ని యూజ్ చేశారు, టూల్తోనే 100 డిజైన్ చేయించారు, తర్వాత ఆ బుక్ని ప్రింట్ చేసి అమ్మారు కదా. ఈ బుక్ కాస్ట్, ప్రింటింగ్ కాస్ట్ మీరు 200 రూపీస్ పెడితే మీరు 500 రూపీస్కి అమెజాన్లో అమ్ముతారు. మీకున్న నాలెడ్జ్ని క్యాపిటలైజ్ చేసి ఒక బుక్ రూపకంగా చేసి ఎంతో ఎక్కువ మందికి యూజ్ అయ్యేటట్టు చేసి, ఎక్కడికి వెళ్ళినా కూడా నేను బుక్ రాసిన అని చెప్పి బుక్ అని చెప్పి ప్రమోట్ చేస్తారు. ఆల్ దిస్ థింగ్ చేసి యు ఆర్ జనరేటింగ్ యువర్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్. ఇది మీకున్న నాలెడ్జ్ని బిజినెస్ చేస్తారు. సెకండ్, మీకున్న నాలెడ్జ్ మండల ఆర్ట్ని ఆన్లైన్లో 1 డే వర్క్షాప్ పెట్టచ్చు, 2 days వర్క్షాప్ పెట్టచ్చు, 10 days నేను బూట్ క్యాంప్స్ రన్ చేస్తాను, మీరు 10 days బూట్ క్యాంప్ రన్ చేయొచ్చు. లేదు అంటే మండల ఆర్ట్స్ని ఆఫ్లైన్లో వర్క్షాప్ లాగా నేర్పిస్తూ మీరు డబ్బులు సంపాదించవచ్చు, నేర్చుకోవచ్చు. ఫస్ట్ టైం అయిపోయింది, ఈ బుక్ అయిపోయింది. బుక్ ఈ బుక్ రెండు చేస్తూ ప్రింటింగ్ కూడా కాస్ట్ వద్దు అంటే 200 రూపాయలకి ఆన్లైన్లో అమ్మేసుకోవచ్చు కూడా. చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సూపర్ బై డాట్ ప్రొఫైల్, ఇన్స్టా మోజో, రాజోర్ పే, అందరూ కూడా మీకు అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తారు. వాళ్ళు పేమెంట్ చేసిన వెంటనే వాళ్ళకి బుక్ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఈ బుక్ అయిపోయింది. సెకండ్ ప్రింట్ చేసి ఫస్ట్ ఈ బుక్ అయిపోయింది. సెకండ్ ఏంటి, ఆన్లైన్ వర్క్షాప్స్, ఆఫ్లైన్ వర్క్షాప్స్ అయిపోయింది. థర్డ్ వచ్చేసి ఏంటంటే కోర్స్ లాగా చేసి కోర్స్ కూడా సెల్ చేస్తారు. ఆన్లైన్ రికార్డెడ్ కోర్స్ చేయొచ్చు, రికార్డెడ్ కోర్స్ కూడా సెల్ చేస్తారు. ఫోర్త్ వచ్చేసి ఏంటంటే మీకు అదే దాన్ని ప్రొఫెషనల్ లాగా మార్చుకొని మీరు ఏంటంటే వెళ్ళి ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు, జనరల్ జాబ్ లాగా చేసేది, ఆల్ దీస్ థింగ్స్. ఫిఫ్త్ వచ్చేసి ఏంటంటే దాని అలైడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి అక్కడ కూడా మీరు సెల్ చేసుకోవచ్చు, క్రాస్ పార్ట్నర్షిప్స్ అని అంటాం. సిక్స్త్ వచ్చేసి ఏంటంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని ఫ్రీగా సోషల్ మీడియాలో కాంటెంట్ క్రియేట్ చేసి అందులోకి వెళ్ళి కూడా మీరు బిజినెస్ చేసుకోవచ్చు, సోషల్ మీడియాలో కూడా డబ్బులు వస్తాయి. లేదు నేను బుక్ క్రియేట్ చేయాలి, నాకు అదంతా తెలియదు, ఆల్ దిస్ థింగ్ అని అంటే వేరే బుక్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో టైఅప్ అయిపోయి మీరు చేస్తూనే అవి కూడా అఫిలియేట్ చేయొచ్చు. అఫిలియేట్ ఇన్కమ్తో కూడా డబ్బులు సంపాదిస్తారు. నెక్స్ట్ మీరు ఆర్టిస్టిక్ కమ్యూనిటీ బిల్డ్ చేస్తారనుకోండి, ఆర్టిస్టిక్ కమ్యూనిటీలో వేరే వాళ్ళతో టైఅప్ అయిపోయి నేను మైక్రో ఆర్ట్ చేస్తాను, మీ దాంట్లో ఉన్నది ఆర్టే, నా దాంట్లో ఉన్నది కూడా మైక్రో ఆర్టే, మన ఇద్దరం కొలాబరేట్ అయిపోయి మీ దాంట్లోకి నాకు, మీ వాళ్ళకి మీరు నాకు నేర్పియండి, నా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి నేను మీకు నేర్పిస్తాను, అట్లా కూడా పార్ట్నర్షిప్స్తో కూడా డబ్బులు వస్తాయి. అంటే ఒక స్కిల్తోని ఏం లేదనుకుని ఒక 7-8 టైప్స్గా ఇన్కమ్స్ వస్తాయి మ్యామ్. సింపుల్. ఆ స్కిల్ మొత్తం అయిపోయి అసలు సక్సెస్ఫుల్గా కాలే అంటే ఎలా సక్సెస్ కావద్దు అని కూడా క్లాసులు చెప్పినా కూడా, హౌ నాట్ టు ఫెయిల్ ఇన్ యువర్ లైఫ్, హౌ నాట్ టు ఫెయిల్ యాజ్ అ డిజిటల్ మార్కెటర్ అని చెప్పి క్లాసెస్ చెప్పినా కూడా ఆ వీడియోలో కూడా డబ్బులు ఇస్తారు. ఎందుకంటే అవి లైఫ్ లెసన్స్ కాబట్టి. ఒక స్కిల్ తోని అన్ని విధాలుగా డబ్బులు చేసుకోవచ్చు. నాలెడ్జ్ బిజినెస్ బూమింగ్ ఉంది. నాలెడ్జ్ బిజినెస్ ఇప్పుడు నేను కూడా నాలెడ్జ్ బిజినెస్ చేస్తున్నాను. నేను తొందర నేర్చుకొని తొందర ఫెయిల్ అయిపోయి అన్ని ఇన్సైట్స్ తీసుకొని ఎవ్రీ టైం నాలెడ్జ్ పెట్టుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేర్పిస్తున్నాను. ఆ నేర్పించేది ఎట్లా నేర్పించు, ఆన్లైన్ నేర్పించు, యూట్యూబ్ లో నేర్పించు, వాట్సాప్ గ్రూప్ లో కూడా నేర్పిస్తున్నారు తెలుసా. వాట్సాప్ వర్క్షాప్ అని చేస్తారు, 5 day వాట్సాప్ వర్క్షాప్. ఎవ్రీడే మీకు నోట్స్ పంపిస్తారు, వీడియోస్ పంపిస్తారు, వాట్సాప్ లో నేర్చుకోవచ్చు. ఈవెన్ మిమ్మల్ని నమ్మి ఒక 99 రూపీస్ కూడా ఇవ్వరా, ఇస్తారు, ఈజీగా ఇస్తారు, ఎందుకంటే మీరు అందులో ఎక్స్పర్ట్ కాబట్టి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్ బిజినెస్ చెప్పాను కదా. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏఐ టూల్స్ లో సాంగ్స్ చేయొచ్చు, రీప్లేస్మెంట్ చేయొచ్చు, ప్రతిదానికి రీప్లేస్మెంట్ వచ్చింది. ఈ ఏఐని నేర్చుకొని 10th ఆప్షన్ ఏంటంటే ఏఐని నేర్చుకొని వాళ్ళ రంగంలో అప్లై చేసుకొని దే కెన్ మేక్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేర్పించినప్పుడు ఏఐని ఆన్ ఏ హోల్ నేర్పిస్తాను. నేర్పించిన తర్వాత నా కొన్ని కేస్ స్టడీస్ చెప్తాను. ఒక పర్సన్ ఏం చేశాడంటే ఏఐని రియల్ ఎస్టేట్లో ఎట్లా వాడాలి అని రియల్ ఎస్టేట్ విత్ ఏఐ కోర్స్ స్టార్ట్ చేశాడు, హీఈస్ మేకింగ్ మనీ. ఇంకొక మేడం ఏం చేసిందంటే ట్రైనింగ్ చేస్తూ ఉంటుంది, ట్రైనింగ్ విత్ ఏఐ, ట్రైనర్స్ కోసం ఏఐని ఎట్లా వాడాలి దాంట్లో చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్, నేను పోలీస్ డిపార్ట్మెంట్ సైబర్ క్రైమ్లో ఏఐని వాడుతున్నా. సో ఏఐని ప్రతి ఒక్క దగ్గర వాడుతున్నారు, హాస్పిటల్లో వాడుతున్నారు, హెల్త్ కేర్లో వాడుతున్నారు, ఎవ్రీ ఇండస్ట్రీలో. ఇప్పుడు ఏఐ ఈజ్ బూమింగ్ లో ఉంది. వాళ్ళు ఏఐని కనుక నేర్చుకొని వాళ్ళ ఇండస్ట్రీలో తగినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐని హోమ్ మేడ్ ఫుడ్స్ లో ఎట్లా పెడతాము అని అడగొచ్చు మీరు. హోమ్ మేడ్ ఫుడ్స్ లో మనం డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవచ్చు ఏఐతో. మీకు ఏది ఇష్టం, ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ఒక 5 questions అడుగుతాను. మీకు ఎక్కువ పుల్లగా ఇష్టమా, ఎక్కువ తీయగా ఇష్టమా, ఎక్కువ కారం ఇష్టమా, ఎక్కువ మిక్స్చర్ చేయాలా, ఏం చేయాలి అని చెప్పి మీ ఇంట్రెస్ట్ తీసుకుంటాను. మీ పిజ్జా తింటే బాగా అనిపిస్తుంది, లేదంటే బర్గర్ తింటే బాగా అనిపిస్తుంది. ఎవ్రీ టైం తిందాం అనుకుంటున్నా, కానీ హెల్తీ వేగా తిందాం అనుకుంటున్నా. మనం ఏం చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఓకే మిల్లెట్ స్టైల్లో కొత్త రెసిపీ చేయొచ్చు. మీకు కస్టమైజ్ చేసిస్తాను, మీకు పర్సనలైజ్ చేసిస్తాను, మీకు కావాల్సిన ట్రీట్మెంట్ మీకు ఇస్తాను అన్నప్పుడు ఆబ్వియస్లీ డిమాండ్ ఎక్కువ తీసుకొని ఎక్కువ రేటుకి తీసుకుంటారు. అలా మనం ప్రోడక్ట్ ఇన్నోవేషన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో పైన చెప్పిన థింగ్స్ అన్నిట్లలో అందరికి ఉండే కామన్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ మనీ, సెకండ్ క్వశ్చన్ హౌ టు మార్కెట్. ఫస్ట్ మనీ ఈజ్ ఆల్వేస్ ఏ బై ప్రోడక్ట్. ఒక్క గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం మొత్తం మనీ కోసమే చేస్తున్నామంటే అది ప్రాపర్గా సెట్ అవ్వదు. ట్రస్ట్ ద ప్రాసెస్ ఫస్ట్. నిజంగా మీరు వేరే వాళ్ళ లైఫ్లో వాల్యూ యాడ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఇస్తారు. మీరు ఒక సర్వీస్ చేసుకోవడానికి, ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చెప్పడానికి కానీ, ఒక షూటింగ్ కానీ ఆయనకి డబ్బులు ఇస్తున్నాను అంటే కంపల్సరీ ఆయన రిప్లేస్ చేయలేం, కంపల్సరీ డబ్బులు ఇస్తారు.
దాన్ని ఇంకా ఫాస్టర్గా బెటర్గా ఏమైనా చేస్తున్నామా డబ్బులు ఇస్తాం. అది ఒకటి గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. సెకండ్ మార్కెటింగ్ ఒక చిన్న విషయం చెప్తాను. ఫస్ట్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి మ్యామ్, వాయిస్ ఓవర్ సర్వీసెస్. వాయిస్ ఓవర్ ఎవరికి అవసరము, లైక్ మూవీస్ న్యూస్ ఛానల్స్ ఒక 5-6 చెప్పండి. డబ్బింగ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ కి, హాస్పిటల్స్ కి, యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళకి, నెక్స్ట్ ఎవరైనా ట్రైనింగ్ అకాడమీస్ కి ముందర స్క్రీన్స్ తిరుగుతూ ఉంటాయి వాయిస్ ఓవర్. ఇప్పుడు మనకి ఎంతమంది వచ్చారు, ఆల్మోస్ట్ 7 people వచ్చారు. వీళ్ళని మనం ఏమంటామంటే టార్గెట్ ఆడియన్స్ అంటాం, మన టార్గెట్ మార్కెట్. ఇప్పుడు 7 people, ఈ 7 people మార్కెటింగ్ ఏజెన్సీస్ ఇన్ హైదరాబాద్ అని గూగుల్ చేస్తా. మార్కెటింగ్ ఏజెన్సీస్ ఇన్ హైదరాబాద్ అని కొడితే నాకు ఏం లేదనుకుని ఒక 200 మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి హైదరాబాద్లో. వాళ్ళందరికీ నా వాయిస్ శాంపుల్ పంపించి డైలీ నేను 10 members కాల్ చేస్తాను. 10 members కాల్ చేస్తా. 10 members అని అంటే మొత్తము 10 members కాల్ చేయడానికి ఎంత టైం పడుతుంది మనకి డే మొత్తంలో? లిటరల్లీ 10 minutes ఒక్కొక్క దానికి 10 minutes చేసుకున్నా కూడా ఒక 1.5 hour నా పైన నేను ఇన్వెస్ట్ చేస్తున్నా. ఏం చేస్తున్నా నేను, మన ఫోన్ తీసుకొని ఫ్రీ జియో సిమ్ తీసుకొని అందరికి ఫోన్ చేసి పలానా నేను ఇట్లా వాయిస్ ఓవర్ సర్వీస్ ఇస్తూ ఉంటానండి, ఆ స్క్రిప్ట్ కూడా ఏం మాట్లాడాలని ChatGPT అడగాలి. ChatGPT నేను ఇలా పిచ్ చేస్తున్నాను, నాకు పిచ్ చేసినప్పుడు ఏం మాట్లాడితే బాగుంటుందో వాళ్ళకి స్క్రిప్ట్ ఇవ్వు, నేను ఏజెన్సీస్తో టైఅప్ అవుదాం అనుకుంటున్నాను. దానికన్నా ముందు ఒక చెక్ లిస్ట్ చెప్తాను, మీ ప్రోడక్ట్ ఏంటి, మీ సర్వీస్ ఏంటి, మీ రేట్ కార్డ్ ఏంటి, మార్కెట్లో ఏం రేట్ అమ్ముతున్నారో దానికన్నా ఒక 10% 20% తక్కువ చేసి పెట్టుకోండి. మీ రేట్ కార్డ్ క్లియర్గా పెట్టుకొని, అండ్ రేట్ కార్డ్ తో పాటు సోషల్ ప్రూఫ్ ఇంపార్టెంట్. కొంతమంది రివ్యూస్, కొంతమంది టెస్టిమోనియల్స్, వీడియోస్ అవి కూడా గ్యాదర్ చేసుకుంటే నమ్మకం కలుగుతుంది. ఇది మొత్తం ఒక కిట్ లాగా తయారు చేసుకొని వాళ్ళకి పంపించి, పలానా నేను రోజుకి 10 మందికి ఫోన్ చేస్తాను, నెలకి 300 మందికి ఫోన్ చేస్తాను. నేను వరస్ట్ కేసు సినారియో అడుగుతాను, ఒక 10 మంది అయినా సర్వీస్ తీసుకోరా మీ దగ్గర? ఖచ్చితంగా ట్రై చేయడానికి కోసం అన్నా తీసుకుంటారు. ఇందులో ఏమైనా ఎఫర్ట్ పడిందా? టైం. ఇప్పుడు మనకి మనీ రావాలంటే ఐదర్ మనీ అని ఇన్వెస్ట్ చేయాలి, టైం అని ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడప్పుడు 2 ఇన్వెస్ట్ చేయాలి. కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు మనీ ఇన్వెస్ట్ చేయాలి, టైం ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు సాంగ్స్ కూడా సేమ్. సాంగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక చిన్న స్ట్రాటజీ ఇచ్చాను. మీరు నార్మల్గా ఒక 30-40 వాట్సాప్ గ్రూప్స్లో ఉంటారు. 30-40 వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నప్పుడు వాట్సాప్ గ్రూప్లో రోజు పెట్టండి. రోజు ఏమైనా పెట్టండి, మీ బర్త్డే ఒకేషన్ నేను సాంగ్ చేస్తాను, మీ 21st డేకి నేను సాంగ్ చేస్తాను, మీ యానివర్సరీ నేను సాంగ్ చేస్తాను. రోజు ఒక్కొక్క మెసేజ్ పెట్టండి. ఆ మెసేజ్ కూడా ChatGPT అడగండి. ChatGPT ఇమేజెస్ కూడా తయారు చేస్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఇమేజెస్ తయారు చేసి ఇచ్చి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆ ప్యాకేజ్ లాగా సెల్ చేసి మనం పెడుతూ ఉంటే వాళ్ళందరూ గుర్తుండి ఎవరో ఒకరు బర్త్డేకి స్పెషల్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారా, అయితే ఈ సాంగ్ ట్రై చేయండి అని చెప్పి మనం చెప్పామనుకోండి, వాళ్ళకి రిపీటెడ్గా వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు కావాలన్నా మనకి రిప్లై ఇస్తారు. అలా నేను ఒక స్టూడెంట్కి చెప్తే, నేను కూడా ఉన్నాను వాట్సాప్ గ్రూప్లో, మా స్టూడెంట్ ఇలా పోస్ట్ చేస్తుంది, ఇలా సాంగ్స్ చేస్తాను అని ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి 14 members ఆర్డర్ ఇచ్చారు మ్యామ్. తను ఏమన్నా నేను ఫోమో క్రియేట్ చేయమన్నాను. ఓన్లీ ఫస్ట్ 10 members తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్. యాక్చువల్గా అయితే 1000 rupees, మనం 500 rupeesకే ఇస్తున్నాము, 499 అని చెప్తే ఇమీడియట్గా ఏం చేశారంటే 14 members ఆర్డర్ ఇచ్చారు. ఫ్రీ టూల్తోని ఆమె ఆ ఒక్క రోజులోనే 7000 rupees సంపాదించింది. అలా అది ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఊరుకుంటారా? మా ఫ్రెండ్స్ కావాలి, వాళ్ళందరూ అడిగిరు నన్ను, అదంతా కూడా అట్లా పబ్లిసిటీ అయిపోయి రికమెండేషన్స్ తోని, రిఫరల్ తోని, వర్డ్ ఆఫ్ మౌత్ తోని చాలా మార్కెటింగ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే కన్సిస్టెంట్ గా మనకున్న ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, వాట్సాప్ స్టేటస్ అవనివ్వండి, వాట్సాప్ ఛానల్ అవనివ్వండి, టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, వాట్సాప్ గ్రూప్స్ అవనివ్వండి, ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫేస్బుక్ లో కూడా గ్రూప్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లో కూడా గ్రూప్స్ ఉంటాయి. వేరే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినా కూడా ఫ్రీగా వాళ్ళ టెస్టిమోనియల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళా సంఘం గ్రూప్ ఉంది అనుకుందాం, మహిళా సంఘం చైర్మన్ పైన మనం ఒక సాంగ్ రాపిచ్చేసి ఆమె ఏమని చెప్దామని అంటే, మహిళా సంఘం నేను మీకు ఫ్రీగా చేస్తానండి, ఫ్రీగా మీరు తీసుకోండి, కానీ మీకు ఎవరు అడిగినా కూడా మీరు నాకు ఒక వీడియో బయట ఇవ్వండి, నా సర్వీస్ బాగుంది అని చెప్పి నా గురించి ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్తాం. ఇప్పుడు పలానా ఎమ్మెల్యే కానీ పలానా మహిళా సంఘం వ్యక్తి కానీ మనకి ఇచ్చింది అని అంటే ఆ వీడియో చూసి ఎమ్మెల్యే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎమ్మెల్యే మన దగ్గర సర్వీస్ తీసుకున్నాను అంటే ఆ కాన్స్టిట్యూషన్ లో మనం ఫేమస్ అవుతామా కాము? ఫేమస్ అయినప్పుడు అరే ఎమ్మెల్యే సారే తీసుకున్నారు, అప్రిషియేట్ చేసి మంచోడు అని చెప్పి తీసుకొని మనం కూడా ట్రై చేద్దామని వేరే వాళ్ళు అప్కమింగ్ ఎమ్మెల్యేస్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ ఆర్డర్ ఇస్తారు. అంటే ఇక్కడ ఏంటి అని అంటే రెండు, కస్టమర్ ఇంపార్టెంట్, కస్టమర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కూడా ఇంపార్టెంట్. కస్టమర్ ని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వండి, పర్లేదు, కానీ అందరికి ఫ్రీగా ఇవ్వకండి. నేను చెప్పాను కదా అని చెప్పి అందరు ఫ్రీగా ఇస్తే, మనం ఫ్రీగా ఇస్తున్నాము అంటే ఫ్రీ సర్వీస్ చేయించుకుంటారు, ఫ్రీగా ఇస్తున్నాము అంటే మన టైంకి మనం వాల్యూ ఇవ్వట్లేదు కాబట్టి వేరే వాళ్ళు కూడా ఇవ్వరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇట్లా మనకి 0 rupee మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఇంకోటి ఆన్లైన్లో వెళ్ళి గొరిల్లా మార్కెటింగ్ స్ట్రాటజీస్ అని చూడండి. మార్కెట్లో డిమాండ్ ఎక్కువ మంది ఇదే తాగుతున్నారు అని చెప్పి చూపించడానికి నార్మల్ టిన్స్ ఉంటాయి కదా, టిన్స్ ని, అయిపోయిన టిన్స్ అన్ని డస్ట్బిన్లు అన్నింటిలో ఈ టిన్స్ నింపడం స్టార్ట్ చేశారు. ఎవరైనా కూడా ఏం చేస్తారు, అరే అందరు తాగుతున్నారు, గిన్నెరం టిన్స్ ఉన్నాయంటే ఏం చేస్తారు, ఇది మార్కెట్ లో డిమాండ్ ఉందో నెక్స్ట్ టైం అట్లా కిల్లర్ స్ట్రాటజీస్ చాలా అంటే చాలా చేశారు. మ్యాస్ కోట్ అని ఉంటుంది, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, నైకీ వాళ్ళు చేస్తారు, లాట్ ఆఫ్ దిస్ థింగ్ చేస్తారు. ఇలాంటి CGI యాడ్స్ అంటాం, కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజ్. ఈ CGI యాడ్స్ కూడా ఏఐని యూస్ చేసుకొని ఓ మ్యాజిక్ AI అని ఒక టూల్ ఉంటుంది, ఫ్రీగా చేసేసుకోవచ్చు.
ఒక లోగో ఉంది, ఆ లోగోని మన హోర్డింగ్ మీద పెట్టిస్తుంది. ఒక లోగోని పారాషూట్ పైన పేస్ట్ చేసేసి హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఇలా వెళ్తున్నట్టు నాకు ఒకటి చేసి అలా కూడా చేస్తుంది. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, ఆర్ఐపీ వీడియోలో చెప్పాను, ఆర్ఐపీ వీడియోలోకి రెండు టూల్స్ కావాలి. ఒకటి చాట్ జీపీటీ, ఇంకోటి క్లింగ్ కానీ, ఒకటి ఇమేజ్ జనరేట్ చేసే టూల్ కావాలి, ఇంకోటి ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేసే. ఇప్పుడు గూగుల్ VO3 అని వచ్చింది, ఫ్లో అని వచ్చింది. ఆ గూగుల్ VO3లో మన ఫోటో అప్లోడ్ చేసి మనం ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తే AI ఇన్ ఫిల్మ్ మేకింగ్ కూడా వాడుతున్నారు. ఇలాంటిది కూడా చాలా అడ్వాన్స్డ్గా వెళ్తుంది. మా ఒక స్టూడెంట్ దుబాయ్లో ఒక పర్సన్కి గూగుల్ VO3 తీసుకొని ఒక యాడ్ చేసి ఇచ్చాడు. యాడ్ మొత్తం ఏతోని 1 minute యాడ్ చేసి ఇచ్చాడు. 10,000 రూపీస్ ఛార్జ్ చేశాడు. అతనికి అయిన ఖర్చు హార్డ్లీ 300-400 రూపీస్ అంతే. 300-400 రూపీస్తో ఒక యాడ్ చేసి ఇచ్చాడు. దానికన్నా ముందు ఒక 2-3 యాడ్స్ చేసుకున్నాడు. సార్ మీకు యాడ్ కావాలంటే దీనిలో స్క్రిప్ట్ ఉంటుంది, దీనికి ఎడిటింగ్ ఉంటుంది, దీని కాన్సెప్ట్ ఉంటుంది, దాని తర్వాత యానిమేషన్ ఉంటుంది, ఇవన్నీ చెప్పే విధానం. లేదు సార్ ఒక టూల్ ఉంటుంది, ఒక టూల్లో మనం 300 రూపాయలు పెడితే అయిపోతుంది, అట్లా చెప్పరు కదా ఎవరు కూడా అలా చెప్పరు కదా. మనం చెప్పే విధానం కూడా మ్యాటర్స్. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే బ్యూటీ విత్ చాట్ జీపీటీ ఆర్ అదర్ థింగ్స్ సేల్స్లో మనం చాలా అగ్రెసివ్గా వాడుకోవచ్చు. అంటే నేను ఇంతకుముందు చెప్పాను, మన జర్నీ ఏంటి, ఫస్ట్ కస్టమర్ ఎవరు క్లారిటీ తెచ్చుకోవాలి, సెకండ్ కస్టమర్ పెయిన్ పాయింట్స్ ఏంటి క్లారిటీ తెచ్చుకోవాలి, థర్డ్ కస్టమర్కి ఏ పాయింట్ చెప్తే కన్విన్స్ తీసుకుంటాడు, కస్టమర్ ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు, కస్టమర్స్కి మనం ఎట్లా ఆన్సర్ చేసి తీసుకుంటాడు. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రియల్ ఎస్టేట్లో నేను చాట్ జీపీటీని అడిగి, చాట్ జీపీటీ నేను ఈ పలానా ప్లాట్ అమ్ముదాం అనుకుంటున్నాను, చాట్ జీపీటీ నేను ఈ పలానా ప్లాట్ ఎవరికి అమ్మాలి, ఫస్ట్ క్వశ్చన్. నువ్వు డాక్టర్స్కి అమ్మొచ్చు, బిజినెస్ ఓనర్స్కి అమ్మొచ్చు, క్లారిటీ ఇస్తుంది. సరే నేను ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, పలానా డాక్టర్ ఆంకాలజిస్ట్, ఈ ఆంకాలజిస్ట్ డాక్టర్ నేను అమ్ముదాం అనుకుంటున్నాను, అతను నన్ను అడిగే క్వశ్చన్లు ఏమైనా చెప్పు. 200 క్వశ్చన్లు అడిగితే 200 క్వశ్చన్లు ఇచ్చేస్తారు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు కదా, ఈ ప్లాట్ గురించి ఆయన ఇన్ని క్వశ్చన్లు అడగొచ్చు, రకాల క్వశ్చన్లు అడగొచ్చు. ఈ 200 క్వశ్చన్లకి మనం నో బ్రెయినర్ ఏమని అడుగుతాం, చాట్ జీపీటీ ఆ పైన 200 క్వశ్చన్లకు నువ్వే ఆన్సర్లు మొత్తం ఇచ్చేసింది. క్వశ్చన్ పేపర్ మనకు ముందే తెలుసు. ఆ ఎట్లా చేసైనా కూడా కస్టమర్తో నో కాకుండా ఎస్ చెప్పించుకొని వస్తాం. ఎందుకంటే మన కస్టమర్ ఏ క్వశ్చన్ కి నో చెప్తాడు, ఆన్సర్స్ ఉన్నాయి, మనం చెప్పే దాని మీద ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా మనం కాన్ఫిడెంట్ గా వెళ్ళి ప్రజెంట్ చేసాము చెప్పాము అంటే అతను నమ్మకంతో, పర్సన్ నమ్మకంతో ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మేము అనదర్ బిజినెసెస్, ఇది కూడా వాళ్ళ ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. బికమింగ్ అన్ LIC ఏజెంట్, బికమింగ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, బికమింగ్ అన్ ఇన్సూరెన్స్ ఏజెంట్. కొన్ని ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయిపోయాయంటే మీరు జస్ట్ లీడ్ ఇవ్వండి చాలు, వాళ్ళే కస్టమర్తో మాట్లాడుకొని కన్విన్స్ చేసుకొని వాళ్ళే క్లోజ్ చేసుకొని వస్తారు, మన కమిషన్ వస్తుంది. వన్ టైం ఇన్కమ్ కాదు, ఫస్ట్ టైంలో మీకు 5 to 9% వస్తుంది, సెకండ్ టైం నుంచి 2% వస్తూనే ఉంటుంది, లైఫ్ టైం ఇన్కమ్. ఆయన పాలసీ ఎన్రోల్ కడుతున్నాడు, అన్ని పైసలు వస్తూనే ఉంటాయి. దానికి ఏం కావాలి, IRDA ఎగ్జామ్ రాయాలి సరిపోతుంది అంతే. వెళ్ళి ఒకసారి ఎగ్జామ్ రాసి వస్తే ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, ఒకటి పబ్లిక్కి చాలా అవేర్నెస్ వచ్చేసింది ఇన్సూరెన్స్ పైన కూడా. వాళ్ళ ఇన్సూరెన్స్ కూడా ఇది తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ ఇంట్లోకి వాళ్ళకి లెక్క చేసుకోవచ్చు. ఒక లాస్ట్ ఒకటి ఏంటంటే ఫ్రాన్స్ అనే ఫార్ములా చెప్పి ఐ లెండ్ ఇట్ హియర్. ఏ బిజినెస్ అయినా, ఏది చేసినా, అఫిలియేట్ మార్కెటింగ్ అయినా, ఏది చేసినా కూడా ఫస్ట్ వాళ్ళు టచ్ చేయాల్సింది ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే మన ఫ్రెండ్స్కి చెప్తే, మన రిలేటివ్స్కి చెప్తే, లేదు అంటే మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తే, ఇన్ కేస్ మనం ఫెయిల్ అయిపోతే వాళ్ళు ఏమనుకుంటారో, రిటర్న్ నాట్ చేస్తారు అని చెప్పి దే విల్ నాట్ ఈవెన్ టెల్ దట్ దే స్టార్టెడ్ దేర్ బిజినెస్. నేనున్నాను అని చెప్పరు, కానీ ఫస్ట్ దగ్గర నేనున్నానని చెప్పాలి. చెప్తే వాళ్ళు నిజంగా బిజినెస్ ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు అంటే మీరు రైట్ ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు. లేదు అంటే రాంగ్ పర్సన్ ఉన్నారు. దయచేసి ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసి ఎక్కడైతే మంచి ఎన్విరాన్మెంట్ ఉందో, ఎక్కడైతే మీరు ఏదైనా చేస్తున్నప్పుడు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారో అక్కడికి వచ్చి జాయిన్ అయిపోండి, పర్లేదు. ఎందుకంటే అదేదో కొటేషన్ ఉంటుంది, ఏంటంటే నీ చుట్టుపక్కల ఉండే నలుగురు గురించి చెప్పు, నువ్వెవరో నీ క్యారెక్టర్ ఏంటి చెప్పగలుగుతాను అని చెప్తారు. అంటే మన హ్యాబిట్స్, మనం తిరిగే వాళ్ళ దగ్గర నుంచి మన ఆలోచనలు ఎట్లా ఉంటాయి, మన బిహేవియర్ ఎట్లా ఉంటాయి, మన అట్లే ఉంటాయి. ఫ్రాన్స్ అనేది ఏంటంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి చెప్పండి, R అంటే రిలేటివ్స్కి చెప్పండి, A అంటే అక్వైంటెన్స్కి చెప్పండి, FRAN అంటే నైబర్స్కి చెప్పండి, C అంటే కొలీగ్స్కి చెప్పండి, E అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారనుకో, బిజినెస్ ఉన్నారనుకో, ఎంప్లాయీస్కి చెప్పండి. వీళ్ళందరికీ చెప్తే ఆటోమేటిక్గా మీ మార్కెట్ మీకే క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకోటి చాలా మంది ఒక మిస్కాన్సెప్షన్ ఏముంటుంది అంటే మార్కెటింగ్కి సేల్స్కి డిఫరెన్స్ తెలియదు. మార్కెటింగ్ అంటే కస్టమర్కి ప్రోడక్ట్ ఉంది అని చెప్పి ఎడ్యుకేట్ చేయడం మార్కెటింగ్. సేల్స్ అనేది ఆ ఎడ్యుకేట్ చేసినాక డిసిషన్ అనేది కస్టమర్ తీసుకుంటాడు. సో ఎడ్యుకేట్ చేయడం మన ప్రైమరీ డ్యూటీ కదా, ఎడ్యుకేట్ చేస్తూనే ఉందాం. ఎన్ని విధాలుగా ఎడ్యుకేట్ చేయాలి అన్ని విధాలుగా. వాట్సాప్ మెసేజ్ పెడతామా, వీడియో పంపిస్తామా, టెస్టిమోనియల్ వీడియో పంపిస్తామా, గూగుల్ రివ్యూ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తామా, ఏ విధంగా పంపిస్తామో, ఒక థ్యాంక్ యూ మెసేజ్ పంపిస్తామా, దీవాళీ టైంలో దీవాళీ ఆఫర్ అని పంపిస్తామా, ఏదైనా చేస్తామా, ఎట్లా చేస్తున్నామో అది ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం బ్రాండ్స్ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. అమెజాన్ వాళ్ళు ఒకటే ప్రైమ్ డీల్ పెట్టాలా, మనం ఎందుకు పెట్టద్దు? బ్లాక్ ఫ్రైడే ఓన్లీ US లోనే బ్లాక్ ఫ్రైడే సేల్ పెట్టాలా, మనం ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు చాలా మంది మెంబర్షిప్ కార్డులు ఇస్తారు, నేను కూడా మెంబర్షిప్ కార్డు లాంచ్ చేస్తాను. మెంబర్షిప్ కార్డు మీరు కూడా లాంచ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయొద్దు? ప్రతి బిజినెస్ కి కూడా మనకంటూ మనం క్రియేట్ చేసుకుంటే మెంబర్షిప్ కార్డు వెనకాల కూడా స్ట్రాటజీ ఉంటుంది. పాయింట్స్ ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ విజిట్ చేస్తాం. అపోలో కానీ ఎక్కడైనా కానీ మీరు ఇప్పుడు తీసుకోండి, నెక్స్ట్ ఆర్డర్ పైన రిడీమ్ చేసుకోవచ్చు అంటే కంపల్సరీ నెక్స్ట్ ఆర్డర్కి వెళ్తాం.
అరే నాకు పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి మీరు చూస్తే స్ట్రాటజిక్ గా మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా డిమార్ట్ కానీ ఇక్కడ కానీ వెళ్తుంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ లో ఆఫర్ ఉంది అని చెప్పి మీ మెసేజ్ వస్తుంది. రాకపోతే వాళ్ళ దగ్గర మీ డేటా ఉంటుంది కాబట్టి డిమార్ట్ కి వచ్చేయండి, మెట్రోలో సేల్ నడుస్తుంది వచ్చేయండి, జ్యువెలరీ షాప్ కానీ ఎవ్రీథింగ్. సో అందరి దగ్గర నుంచి నేను ఏమంటా అంటే అన్ని చూసి అది మన బిజినెస్ లో ఎట్లా హెల్ప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నా, ఏం చేస్తున్నా, నేను నాకున్న నాలెడ్జ్ ని సాక్షి అనే ప్లాట్ఫామ్ లో నేను ఎగ్జిబిట్ చేస్తున్నాను. నాకున్న నాలెడ్జ్ 10 మందికి తెలిసింది అంటే ఏమైపోతుంది, వాళ్ళకి యూజ్ అయితే యూజ్ అవుతుంది, లేదు వాళ్ళ దగ్గర జాయిన్ అవుతా అన్నా కూడా జాయిన్ అవుతారు, 2 విధాలుగా బెనిఫిట్. అండ్ నేను ఏదైతే మెసేజ్ పాస్ చేద్దాం అనుకున్నా ఒక ప్లాట్ఫామ్ దొరికింది కదా నాకు. వాళ్ళకి అట్లాంటి ప్లాట్ఫామ్ లేకపోతే వాళ్ళ అప్రోచ్ అయితే వాళ్ళు ఒక దాంట్లో ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా వేరే వేరే ప్లాట్ఫామ్స్ అందరూ వచ్చి తీసుకుంటారు. సో అలా కూడా చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా దే కెన్ మేక్ సో మచ్ మనీ. దానికి కూడా ఏంటి చెప్తాను, మన న్యూసే తీసుకోండి ఎగ్జాంపుల్. న్యూస్ లో యాంకర్స్ ఉంటారు, కంటెంట్ క్రియేట్ చేస్తారు, స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు, ఆల్ దీస్ థింగ్స్ చేస్తారు. కొన్ని అదర్ వర్టికల్ ఛానల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక అయ్యగారితో మాట్లాడుకొని అయ్యగారు పంచంగా చెప్తారు, అయ్యగారు చెప్పిన కంటెంట్ మీద నడుస్తూ ఉంటుంది. పూజా విధానం ఇంట్లో ఇప్పుడు దీపావళి రోజు ఎలా పూజ చేసుకోవాలి, వినాయక చవితి పూజ వీడియోలు చూడండి, ఒక్కొక్కటి లక్షల్లో చూస్తారు. ప్రాబ్లం ఉంది, రైట్ టైం కి సొల్యూషన్ కోసం ఏం చేస్తారు, ముందే ఎక్కడికైనా వెళ్ళి ఒక 2 days ముందు పూజారితో వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టేస్తే అసలు వీళ్ళ ఫేస్ కనబడదు. వీళ్ళకి కావాల్సింది వీళ్ళ ఫోన్ సరిపోతుంది. యాగాలు ఉంటాయి, అవి ఉంటాయి, ధర్మ సందేహాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళకి నచ్చిన పని చేయొచ్చు, ఇష్టమైన పని చేయొచ్చు, కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు. కాంటెంట్ క్రియేట్ చేసి దే కెన్ మేక్ సో మచ్ మనీ. సో దట్ ఈస్ ఆన్ ఏ హోల్. ఏం లేదు, ఎక్కడ స్ట్రక్ అయి ఉన్నా కూడా ప్రతిదానికి సొల్యూషన్ ఉంది, ప్రతిదానికి ఏ టూల్ ఉంది. ముందు చెప్పినట్టు ఏదైనా క్వశ్చన్ ఉంది అంటే గూగుల్ అడిగినప్పుడు ముందు ఏంటి అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తుండే. అదే చాట్ జీపీటీ ఏంటంటే డైరెక్ట్ స్పెసిఫిక్ ఆన్సర్ ఇస్తుంది. అండ్ ఆ ఆన్సర్ ని కూడా మనం కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసుకొని అది కరెక్టా కాదా అని చెప్పి వెరిఫై చేసుకోవడం మ్యాండేటరీ. ఎందుకంటే చాట్ జీపీటీ వాళ్ళు కూడా చెప్తారు 99.99% మాత్రమే కరెక్ట్. అండ్ చాట్ జీపీటీ కాకపోతే జెమినీ ఉంది, జెమినీ యూజ్ చేయండి. క్లాడ్ ఉంది, క్లాడ్ యూజ్ చేయండి. ఇండియన్ వాళ్ళది పర్ప్లెక్సిటీ ఉంది, అందులోకి వెళ్తే జెమినీ, క్లాడ్, సోనెట్ అన్ని మోడల్స్ వచ్చేస్తాయి. పర్ప్లెక్సిటీ కూడా వాడుకోవచ్చు. ఏం లేదు, ఒకటే ఆలోచించింది ఏంటంటే అసలు మనము ఎటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాము. అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఒక్క లైన్ చెప్తాను. ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఏంటి అంటే చాలా మంది అయ్యో ఇది చిన్న ప్రాబ్లం కదా, దీనికి ఏమవుతుంది అని అనుకుంటారు. చిన్న ఒక లైన్ ఎంత పవర్ఫుల్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో చిన్న ప్రాబ్లం, మీ లైఫ్లో చిన్న ప్రాబ్లం, మేడం లైఫ్లో చిన్న ప్రాబ్లం, నా లైఫ్లో చిన్న ప్రాబ్లం, మన ఫ్యామిలీలో చిన్న ప్రాబ్లం, హైదరాబాద్ సిటీకి చిన్న ప్రాబ్లం, తెలంగాణకి చిన్న ప్రాబ్లం, ఇండియాకి పెద్ద ప్రాబ్లం. ఆ చిన్న ప్రాబ్లం ఎంతో మంది పీపుల్కి ఉంది అంటే అది నిజంగా పెద్ద ప్రాబ్లం. చాలా మంది ఏంటి అంటే చిన్న పనే కదా, చిన్నదే కదా, చిన్నది అట్లేముండదేమో ఇట్లేముండదు అని అనుకుంటే కానీ చిన్నదే సాల్వ్ చేయండి. చిన్నది ప్రతి ఒక్కరి లైఫ్లో చిన్నది ఇది ఈక్వల్ టు కొన్ని కోట్ల మందికి అదే చిన్న ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నా అది పెద్ద ప్రాబ్లం. ఒక పిన్నిస్ నార్మల్ గా ఉంటుంది కదా, అది కూడా చిన్నదే, దాన్ని ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ వాడతారు. చిన్న ప్రాబ్లం అది ఆ డిజైన్ ని అనుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 20-30 times వాళ్ళు చేస్తారంట. దాని రీప్లేస్మెంట్ అసలు ఏమైనా ఉందా మీకు? లేదు, ఎటువంటిది లేదు. దాని మీద ఇంకేమైనా ఫ్రంట్ క్యాప్లు అవి యాడ్ చేసి క్లిప్స్ అవి యాడ్ చేసి ఫంకీ ప్రెజెంటేషన్ చేస్తున్నారు కానీ దాని మెయిన్ ఫ్రేమ్ వర్క్ ఒకటే. కాబట్టి సొల్యూషన్ పైన వర్కౌట్ చేయండి. ప్రాబ్లమ్స్ చుట్టుపక్కల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు జెప్టో ఉంది, స్విగ్గీ ఉంది, మనల్ని లేజీ చేసుకుంటూ వాళ్ళు డబ్బులు చేసుకుంటున్నారు. ఒక ఫస్ట్ ఫ్రీ ఆర్డర్స్ అలవాటు అయిపోయింది, సెకండ్ ఏమైపోయింది డబ్బులు ఉన్నా కూడా కట్టేస్తున్నాం, ఎందుకంటే హ్యాబిచ్యూట్ అయిపోయినాం. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్ లో. అటువంటి ప్రాబ్లమ్స్ ఏది సాల్వ్ చేసినా డబ్బులు వస్తాయి. సాల్వ్ చేయడమే కాదు, సాల్వ్ చేస్తున్నాను అని చెప్పి కస్టమర్స్ కి తెలియడం ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొక మేజర్ మిస్టేక్ చాలా మంది చేసేది ఏంటంటే బిజినెస్ నడవకపోతే ఏం చేస్తారంటే బిజినెస్ బంద్ చేస్తారు. బిజినెస్ నడవకపోతే ఏం చేయాలంటే స్ట్రాటజీ మార్చాలి. ప్యాకేజింగ్ మార్చడమా, అది మార్చడమా, సేల్స్ మార్చడమా, మార్కెటింగ్ మెసేజ్ మార్చడమా, మనకి ఏదో పని చేయట్లేదు. చాలా మంది ఏం చేస్తారంటే సగం దాకా వచ్చిన తర్వాత బిజినెస్ పని చేస్తా అంటారు. అవి నేను చేసినా అండి 3 months లేడీస్ ఎంపోరియం నడిపించేసిన, అది వర్కౌట్ కాలే, కస్టమర్స్ రాలే. మార్కెటింగ్ చేసినా అంటే చెప్పిన అందరికి చెప్పిన, పాంప్లెట్లు ఇచ్చేసిన అన్నీ అయిపోయినాయి. పాంప్లెట్లు లేకపోతే ఇంకా వేరే మోడల్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఉంది, యూట్యూబ్ మార్కెటింగ్ ఉంది, గూగుల్ యాడ్స్ ఉన్నాయి, SEO ఉంది, చాలా రకరకాలు ఉన్నాయి. సో కస్టమర్స్కి ఏమైనా ఆఫర్ పెట్టినా అంటే ఏ పెద్ద మనం ఆఫర్ పెట్టలేదు అని అంటారు. సో వేరే వాళ్ళు పెడుతున్నప్పుడు మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఎప్పటికప్పుడు స్ట్రాటజీస్ మార్చాలి. ఆ స్ట్రాటజీ తెలుసుకుంటే మాత్రం మనం ఏంటంటే ఈజీగా గ్రో కలుగుతాం, ఈజీగా ఎనీ బిజినెస్ ఎనీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం. అండ్ ఒకటే విధంగా మనం ఆలోచిస్తాం. ప్రాబ్లం ఉంది అంటే సొల్యూషన్ మన హ్యూమన్ మైండ్ సెట్తో ఒకటే విధంగా ఆలోచిస్తాం. అదే చాట్ జీపీటీకి ఇస్తే చాట్ జీపీటీ ఏం చేస్తుంది అంటే ఒక 100 ways ఇస్తుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే 100 approaches ఇస్తుంది. అప్పుడు ఆ 100 approaches నుంచి ఏదో ఒక అప్రోచ్ నచ్చింది అనుకోండి, దానికి మన అప్రోచ్ కూడా కల్పిస్తాం, అది ఇంకా పవర్ఫుల్ అయిపోతుంది. అక్కడ యూజ్ చేయొచ్చు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ క్యాన్ జనరల్ యూస్. అండ్ దివాళీ వస్తుంది కాబట్టి వాళ్ళకు ఉన్న స్కిల్ని యూజ్ చేసుకుంటే ఫెస్టివల్ టైంలో దే విల్ గెట్ సో మెనీ ఆర్డర్స్, సో మచ్ బిజినెస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఒకటే విషయం చెప్తాను, మళ్ళీ ఒకటే ప్రిసైజ్గా చెప్తున్నాను, ఎక్కడ వీలైతే అక్కడ యూట్యూబ్లో అయినా, ఇన్స్టాగ్రామ్లో అయినా, మన యూట్యూబ్ ఛానల్ అయినా, ఎక్కడైనా మనం కూడా
నెక్స్ట్ వీడియోస్ నుంచి కొన్ని ప్రాక్టికల్ గా చేద్దాము. ప్రాక్టికల్ గా చేసినప్పుడు ఏంటి అంటే దే ఆల్సో లెర్న్ సో మెనీ థింగ్స్ చాలా చిన్న థింగ్స్. ఎవ్రీ టైమ్ ఒక 10 minutes 15 minutes ఆ వీడియో టూల్ పైన ఎక్స్ప్లెయిన్ చేసి చూపిద్దాము. చూసినప్పుడు దే గెట్ వెరీ గుడ్ ఐడియాస్ ఆల్ దో స్టఫ్. వాళ్ళకి నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఇప్పుడున్న టైంలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ ఏఐ అయితే నేర్చుకోండి. ఏఐ అంటే సాఫ్ట్వేర్ కాదు, టెక్నాలజీ కాదు, దాన్ని ఆ టూల్స్ ఏమైతే ఉన్నాయో ఆ టూల్స్ అయినా నేర్చుకొని మీ దాంట్లో ఎట్లా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూస్తున్నాం కదా, అంటే మనం ఇంట్లో ఉండి మనకి ఏం చేయాలి, మనకి అంటే మనీ మేకింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా నిఖిల్ గారి మాటల్లో విన్నాం కదా. సో మనకి లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో మనకి ఏది సెట్ అవుతుంది, ఏది సూటబుల్ అవుతుంది అన్నది చూసుకొని దానికి చెప్పినటువంటి స్టెప్స్ అన్ని కూడా ఫాలో అయ్యి ఎవరైతే ఇంట్లో ఉండి బిజినెస్ మనీ మేకింగ్ వేస్ని చేయాలనుకుంటున్నారో ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.